గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు. టీకా ఉచితం, 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఖర్చు కేంద్రానిదే. ఈ నెల 21 నుంచి దేశవ్యాప్తంగా అమలు. రాష్ట్రాలకు పైసా ఖర్చు లేకుండా 75% ఉచితంగా సరఫరా, 25% మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులకు ఇస్తాం. పేదలకు నవంబర్ వరకు ఉచిత రేషన్ అన్న ప్రధాని మోడీ. వారంలో ఎంత తేడా, 33% కేసులు, 21% మరణాలు తగ్గుదల, లక్షకు తగ్గిన కొత్త పాజిటివ్ సంఖ్య. ఆసుపత్రులే రెమ్డెసివిర్ ఇవ్వాలి, బయట నుంచి తెచ్చుకోమని రోగులకు చెప్పొద్దు. కేంద్రం తాజా మార్గనిర్దేశాలు. 3 ఏళ్ల తర్వాతే కుదుటపడేది, అది 3వ వేవ్ తీవ్రతపైనే ఆధారపడి ఉంటుంది. వ్యాక్సినేషన్ వేగంగా పూర్తి చేయాలి. వైద్యం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. పరిశ్రమలకు చేయూతనివ్వాలి. నిరుద్యోగిత పెరిగితే నగదు బదిలీ అంశాన్ని పరిశీలించాలి. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు వ్యాఖ్యలు. ఇక టీఆర్ఎస్లోకి ఎల్ రమణ, నేతలతో సంప్రదింపులు. బీసీ నేతగా పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని హామీ. కరోనా చికిత్సలు ఉచితంగా చేయాలి. సత్యాగ్రహ దీక్షలో పీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్. ప్రస్తుత భయానక పరిస్థితులకు పాలకుల నిర్లక్ష్యమే కారణమని ధ్వజం. 3వ దశకు ముందే సిద్ధం, జనాభా ప్రాతిపదికన మౌలిక వసతుల కల్పన, పిల్లల సంఖ్య ఆధారంగా పడకల కేటాయింపు. సర్కారు వైద్యంలో 6000 బెడ్లు, వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళిక. మంత్రుల భూ కబ్జాల చిట్టా విప్పుత, హుజురాబాద్లో నిజమైన ఉద్యమకారులదే గెలుపు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు. రసాయన పరిశ్రమలో ఎక్స్పోర్ట్ అగ్నికెళ్లు, పూణేలో 18 మంది మృతి. పాకిస్తాన్లో ఘోర రైలు ప్రమాదం, పట్టాలు తప్పి రైలును ఢీకొన్న మరో ఎక్స్ప్రెస్, 50 మంది మృతి, 100 మంది పైగా గాయాలు. అంతరిక్షంలోకి జెఫ్ బెజోస్, జూలై 10న టెక్సాస్ నుంచి యాత్ర. అన్నదాతల ఆగ్రహం, కొనుగోలులో ఆలస్యంపై ధాన్యం తగలబెట్టిన నిరసన. ఐకేపీ కేంద్రం నిర్వాహకాలతో 2 రైతుల ఆత్మహత్యాయత్నం. ఆంధ్రజ్యోతి. టీకా మేమే ఇస్తాం, 18 ఏళ్లు దాటిన వారికి ఉచితం, రాష్ట్రాలపై భారం ఉండదు. 21 నుంచే కొత్త విధానం అమలు. 75% టీకా కేంద్రమే సేకరిస్తుంది, 25% ప్రైవేట్ ఆసుపత్రులకు. కరోనాపై యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే 23 కోట్ల డోసులు వేశాం. త్వరలో మరిన్ని కోవిడ్ వ్యాక్సిన్లు. దీపావళి వరకు ఉచితంగా రేషన్, 80 కోట్ల మంది పేదలకు లబ్ధి. జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం. అన్నీ కేంద్రమే చేస్తుందా అన్నారు. అందుకే గత నెల రాష్ట్రాలకు బాధ్యతలు, విపక్షాలకు సున్నితంగా చురకలు. దేశీయ విమానయానానికి నెగిటివ్ రిపోర్ట్ అక్కర్లేదు, వ్యాక్సిన్ తీసుకున్న వారిని అనుమతించాలి. సర్కారును కోరిన డొమెస్టిక్ ఎయిర్లైన్స్ పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం. 84 రోజులకు ముందే కోవిషీల్డ్ 2వ డోసు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగులకు, క్రీడాకారుల మినహాయింపు. టీకాపై కేటీఆర్ హరీష్ రాజకీయాలు. కేటీఆర్ ట్విట్టర్ పెట్టన్న డీకే అరుణ. కేటీఆర్కు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా అంటూ విజయశాంతి మండిపాటు. ఇక పెంచిన జీతాల చెల్లింపు జూలైలో, ఉద్యోగుల జూన్ వేతనంతో అమలు. ఏప్రిల్ మే నెలల బకాయిలు కూడా. నేడు కేబినెట్ ముందుకు పీఆర్సీ. డిజిటల్ భూ సర్వేపై నేడు నిర్ణయం. పీసీసీ చీఫ్ పదవి నాకే, అధ్యక్ష రేసులో ఉన్నానంటూ పోటాపోటీ ప్రకటనలో. రేవంత్ తనకు సహకరిస్తాడన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎంను దింపే మెడిసిన్ తన దగ్గర ఉందన్న జగ్గారెడ్డి. బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలంటున్న మధు యాష్కి. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ దీక్ష. ప్రభుత్వ నిర్లక్ష్యం పేదల పార్టీ శాపమైందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. రిఫండ్ ఎప్పుడు, కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి ఇప్పిస్తామన్న వైద్యశాఖ. ఇంతవరకు వెలువడిన మార్గదర్శకాలు ఏ ప్రాతిపదికిస్తారో చెప్పలేదు. రమణ కారెక్కు. టీడీపీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణతో మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే సంజయ్ చర్చలు. ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం. నమస్తే తెలంగాణ. ఆహార భరోసా తెలంగాణ. పేదలకు ఆహార భద్రత, విద్యార్థులకు సన్నబియ్యం. 72% మందికి రూపాయికి కిలో బియ్యం. ఉమ్మడి ఏపీలో తిండికి అలమటించాం. నేడు అవసరానికి మించి నిల్వలు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ. ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు. రాష్ట్రాల ఒత్తిడికి తలొగ్గిన మోడీ. కరోనా టీకా మేమే ఉచితంగా ఇస్తాం, 21 నుంచి షురూ. 70% టీకాలను కేంద్రమే కొంటుంది. ప్రైవేటుకి 25%, పిల్లల కోసం 2 టీకాలు. నాజల్ స్ప్రే టీకా కోసం ప్రయోగాలు. దీపావళి దాకా 5 కిలోల ఉచిత బియ్యం. జాతిని ఉద్దేశించి ప్రసంగంలో ప్రధాని మోడీ. ఎప్పుడో నిర్ణయం తీసుకోవాల్సిందన్న మమతా బెనర్జీ. ప్రైవేటుకి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన రాహుల్ గాంధీ. సరైన నిర్ణయం అన్న పినరయి విజయన్. పీఆర్సీపై ముద్ర. నేడు కేబినెట్ సమావేశంలో నిర్ణయం. లాక్డౌన్, వైద్యం, సేద్యం, ఆర్థిక స్థితిపై చర్చ. ఇక లాక్డౌన్ సడలించాలి, అయినా ఆంక్షలు కొనసాగాలి. అందరం బాధ్యతగా ఉండి 3వ ముప్పును ఎదుర్కొందాం. డెల్టా వేరియంట్ వేగంగా విస్తరించినా అంత తీవ్రత లేదన్న సీసీఎంబీ సలహాదారు రాకేష్ మిశ్రా. బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ 350 రూపాయలకే, చికిత్సకు 100 రెట్ల కంటే తక్కువ ఖర్చు. ఇక 99% మందికి స్వస్థత. కోటి ఈఎన్టీలో 378 బ్లాక్ ఫంగస్ రోగులకు సర్జరీలు సక్సెస్. 500 కోట్లతో మార్కెట్లు. అన్ని మున్సిపాలిటీల్లో వెజ్, నాన్ వెజ్ మండీలు. మన పల్లెలు, మన పట్టణాలు ఆదర్శం. జగిత్యాల జిల్లాలో అభివృద్ధి పనులకు ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. నవ తెలంగాణ. బాదుడే బాదుడు. లీటర్ పెట్రోల్పై 28 పైసలు, డీజిల్పై 27 పైసలు పెరుగుదల. ఎన్నికలయ్యాక పెట్రోల్పై ₹4.90, డీజిల్పై ₹5.49 వడ్డన. వెనకడుగు. రాష్ట్రాల ఒత్తిడితోనే తలొగ్గిన కేంద్రం. వయోజనులందరికీ ఉచిత టీకా 21 నుంచి అమలు. ప్రైవేటు వ్యాక్సినేషన్ ఉంటుందన్న ప్రధాని మోడీ. మోడీ దిగిపో, పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించాలి. సిపిఎం ధర్నాలో పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు డిమాండ్. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి, నువ్వుపెట్టిన అన్నదాతలు. న్యాయం చేయాలని ఎస్ఐ కాళ్లపై పడిన రైతు. మరోచోట కొనుగోలు కేంద్రంలో ఉరేసుకునేందుకు రైతు యత్నం. మన తెలంగాణ. లాక్డౌన్లో మరిన్ని సడలింపులు. పగలు ఎత్తివేసి రాత్రిపూట కొనసాగించే అవకాశం. నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రివర్గం భేటీ. టీకా బాధ్యత మాదే,
అందరికీ ఉచితం, ఉత్పత్తిదారుల నుంచి మేమే సేకరించి రాష్ట్రాలకు ఇస్తాం, రాష్ట్రాలు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. నవంబర్ నాటికి 80% మంది జనాభాకు వ్యాక్సినేషన్, ఇప్పటికే 23 కోట్ల మందికి టీకా అందించాం. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ ప్రకటనలో టార్గెట్ డిసెంబర్, దేశంలో వయోజనులందరికీ టీకా, 187 కోట్ల డోసుల సమీకరణ లక్ష్యం, సుప్రీంకోర్టు చురకలతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక. ఇవి ప్రధానంగా ఈరోజు హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో కూడా ప్రధాని ప్రసంగానికి సంబంధించి 18 ఏళ్ళు దాటితే ఉచిత టీకా 21 నుంచి అమలు, రాష్ట్రాలకు 70% ఉచితంగా సరఫరా అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఖర్చంతా కేంద్రానిదే. ఇక రెమ్డెసివిర్ను ఆసుపత్రుల్లో ఇవ్వాలి, బయట నుంచి తెచ్చుకోమని రోగులకు చెప్పొద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలు. ఇక ఏపీ రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా ఉధృతి, కొత్తగా 4572 కేసులు, మరణాలు 86. ఇక బ్లాక్ ఫంగస్ మరణాలు ఎక్కువే, ఏపీలో ఇప్పటివరకు 1623 కేసులు, 103 మంది మృతి. ఆంధ్రప్రదేశ్లో పిల్లల కోసం ఒక్కోటి 180 కోట్లతో 3 ఆసుపత్రులు, మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుదాం. ఈ నెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు, కోవిడ్పై చర్చలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న తోడు, చిరు వ్యాపారులు, వృత్తి కళాకారులకు 370 కోట్ల సాయం విడుదల చేయనున్న ముఖ్యమంత్రి. ఆనందయ్య కే మందు పంపిణీని అడ్డుకోవద్దు, కంటి చుక్కల మందుపై త్వరగా నివేదిక రప్పించండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఇక ఒకే విడతలో 10 లక్షల మందికి మందు తయారీపై ఆనందయ్య విశ్వాసం, ప్రభుత్వ సాయం కోరామని వెల్లడి. తప్పుడు ఫిర్యాదులతో బెదిరింపు, రఘురామకృష్ణరాజు ఫోను ఫోరెన్సిక్ ప్రయోగశాల అధీనంలో ఉందని ఏపీ సిఐడి ప్రధాన కార్యాలయం వెల్లడి. రాజద్రోహం సెక్షన్ల రద్దుకు మద్దతు ఇవ్వండి కేజ్రీవాల్కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ. తవ్వేదెంత అమ్మేదెంత, ఇసుక విక్రయాల్లో ప్రైవేట్ సంస్థ సొంత వేబిల్లులు, గనుల శాఖకు లెక్క తేలేదెలా. ఆంధ్రజ్యోతి ఎవరి పోర్టు ఎవరికి సొంతం, గంగవరం పోర్టుపై సరికొత్త ప్రశ్నలు. నాడు బీఓఓటీ పద్ధతిలో ఒప్పందం 30 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికే దక్కాలి, ఇప్పటికే ముగిసిన 14 ఏళ్లు, ఇంతలోనే అదాని సొంతమైన పోర్టు, సొంత వాటాకు సర్కారు మంగళం. బీఓఓటీపై జీవోలో స్పష్టత లేదు, ప్రైవేటుకు నాడు రక్షణ శాఖ ససేమిలా, ప్రభుత్వ వాటా ఉన్నందనే కేంద్రం ఒకే, ఇప్పుడు పూర్తిగా ప్రైవేటుకు గంగవరం. ఇక టీకా మేమే ఇస్తాం, 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితం, రాష్ట్రాలపై భారం ఉండదు, 21 నుంచే కొత్త విధానం, 75% టీకా కేంద్రమే సేకరిస్తుంది, 20% ప్రైవేట్ ఆసుపత్రులకు, సర్వీస్ ఛార్జ్ కింద 150 రూపాయలకు మించి తీసుకోవద్దని ఆదేశం. ఇక రాజద్రోహం రద్దుకు కలిసి రండి, ఏపీలో సెక్షన్ 124A దుర్వినియోగం, బెయిల్ రద్దు కోరానని జగన్ కక్ష కట్టారు. ఎంపీ అని కూడా చూడకుండా 3rd డిగ్రీ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు రఘురామ లేఖ, ఏపీ తప్ప అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు. ఏసీబీ ముందుకు ధూళిపాళ్ల నరేంద్ర, బెజవాడలో 8 గంటల పాటు విచారణ, సంఘంలోని అంశాలపై ప్రశ్నల వర్షం, న్యాయవాదిని అనుమతించిన అధికారులు. రమ్మని ఆగమన్నారు, ముఖ్యమంత్రి జగన్ను ఢిల్లీకి పిలిపించిన అమిత్ షా, ఆ తర్వాత అక్కర్లేదని సమాచారం, కారణాలపై రకరకాల ప్రచారం. ఏపీలో 20 వరకు కర్ఫ్యూ, మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపు, 11వ తేదీ నుంచి అమల్లోకి, కేసులు తగ్గుతున్నా అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం. 3 అత్యాధునిక పిల్లల ఆసుపత్రులు విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతిలో ఏర్పాటు, సీఎం జగన్ వెల్లడి. రాష్ట్రంలో కొత్తగా 4872 కేసులు, మరో 86 మంది మృతి. పరీక్షలపై పంతమా, సిబిఎస్ఈ పరీక్షలు రద్దు చేసిన కేంద్రం, జాతీయ పోటీ పరీక్షలపై విద్యార్థుల దృష్టి, రాష్ట్రంలో మాత్రం ఇప్పటికీ వాయిదా పద్ధతే, 10th ఇంటర్ పరీక్షల రద్దుకు ససేమిరా, దీంతో జాతీయంగా మన పిల్లలకు దెబ్బ, విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రుల్లో టెన్షన్. బెంగాల్లో 10 ఇంటర్ పరీక్షల రద్దు, విద్యార్థులు తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు నిర్ణయం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా ప్రకటన. ఆనందయ్య మందుపై త్వరగా తేల్చండి, కంటి చుక్కల మందుకు స్టెరిలిటీ పరీక్షలకు పంపండి, 2 వారాల్లో నివేదిక ఇవ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఇక మందు ఆనందయ్యదా వైసీపీదా, సంఘంను నిర్వీర్యం చేయడమే జగన్ లక్ష్యం అంటూ యనమల రామకృష్ణుడు మండిపాటు. ప్రజాశక్తి మోడీ వెనకడుగు, వయోజనులందరికీ ఉచిత టీకా 21 నుంచి అమలు, ప్రైవేట్ వ్యాక్సినేషన్ ఉంటుంది, జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మోడీ వ్యాఖ్యలు. అప్రమత్తంగా ఉండాల్సిందే, 180 కోట్లతో 3 పీడియాట్రిక్ కేర్ సెంటర్లు, 20 వరకు ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు, కోవిడ్పై సమీక్షలో ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. దేశంలో ఉన్నటువంటి వయోజనులందరికీ కూడా 18 సంవత్సరాల దాకా టీకా ఉన్నట్టుగా నిన్న ప్రధాని మోడీ ప్రకటించారు. దాదాపుగా గత కొంతకాలం క్రితం ఈ ప్రాసెస్ ప్రారంభమైనప్పుడు కూడా ఒక బ్లేమ్ గేమ్ నడుస్తూ వచ్చింది కేంద్రం రాష్ట్రాల మధ్య. అసలు మొదట్లో వ్యాక్సిన్ స్టార్ట్ అయినప్పుడే ఒక కంపెనీ మరో కంపెనీ వ్యాక్సిన్లో ఉన్నది మంచినీళ్ళు తప్ప మందు కాదని చెప్పి చేసిన ప్రకటన. ఆ తర్వాత అనేక మంది రాజకీయ నాయకులు అసలు ఈ వ్యాక్సిన్, కొంతమంది బీజేపీ వ్యాక్సిన్ అనే మాట, కొంతమంది అసలు ఇది పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాతనే ఇస్తున్నారా, ఇప్పుడే ఈ వ్యాక్సిన్ ఎందుకు, తొందర ఎందుకు అని చెప్పి కొంతమంది విపక్షాలకు చెందిన నాయకులు కూడా ప్రకటనలు కూడా ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో మొదట్లో కొన్ని అనుమానాలకి రావటం వల్ల చాలామంది వ్యాక్సిన్ ఉన్నా కూడా, నిల్వలు భారీగా ఉన్నా కూడా వ్యాక్సిన్ వేసుకోవడానికి వెనుకం చేసిన పరిస్థితి కూడా చూసాం. ఆ క్రమంలోనే రకరకాలుగా ఇతర దేశాలకి ఎగుమతులు చేశారని, ఇక్కడ అవసరాలు లేకుండా ఎందుకు ఎగుమతులు చేశారంటూ ప్రశ్నలు ఇట్లా రకరకాలుగా వచ్చినాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు మాకు కూడా స్వేచ్ఛ ఇవ్వమని చెప్పి అడిగిన పరిస్థితి, ఆ తర్వాత రాష్ట్రాలు చేసుకోలేకపోతున్నాయి కాబట్టి కేంద్రమే మళ్ళీ చేయాలనేటువంటి ఇంకొక డిమాండ్ వచ్చిందనేది, ఇట్లా రాష్ట్రాలు కేంద్రం మధ్య ఒక బ్లేమ్ గేమ్ నడిచింది దాదాపుగా. ఈ బ్లేమ్ గేమ్లో ఏం జరిగింది, వ్యాక్సినేషన్ ప్రక్రియకి ఎంత అవరోధం కలిగింది. ఇప్పుడైనా సరే కనీసం ఈ సంవత్సరాంతానికి మొత్తం ఉన్నటువంటి దాదాపు ఒక 94 కోట్ల మంది 18+ ఉన్నటువంటి 94 కోట్ల మందికి 2 డోసులు కలిసి దాదాపుగా ఒక
90 కోట్ల వరకు అవసరం అవుతుంది. కొంత వృధాను కూడా కలిపితే దాదాపు 200 కోట్ల డోసులు అవసరం అవుతాయి. ఇప్పటికే దాదాపు ఫస్ట్ డోస్ కింద 23 కోట్లు వేశారు కాబట్టి మిగిలినటువంటి డోసులన్నీ కూడా ఈ ఇయర్ కంప్లీట్ చేస్తాయా? ఇకనైనా ఈ బ్లేమ్ గేమ్ ఆపి ప్రజల కోసం అందరూ బహుశా ప్రపంచంలో ఎక్కడా కూడా వ్యాక్సినేషన్ విషయంలో ఇంత బ్లేమ్ గేమ్ కానీ, ఇంత చర్చ కానీ, ఇటువంటి చర్చ కానీ ఎక్కడా కూడా జరిగినట్టు మనకు కనపడదు. ఒక్క భారతదేశంలో జరుగుతోంది. ఈ అంశాల మీద మాట్లాడదాం. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. బెల్లయ్య నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ముందుగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, ఏంటి నిన్న జరిగిన ఇది? రాష్ట్రాలకి వాళ్ళు అడిగారు, మేము ఇచ్చాము, ఆ తర్వాత వాళ్ళు వల్ల కాదన్నారు, అందుకని మేము తీసుకున్నామంటం ద్వారా మరి సాధ్యం కాదు రాష్ట్రాలకని అనుకున్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కదా, సరే చూద్దామని చెప్పి ఇచ్చాము. ఇప్పుడేమో పరిస్థితి వాళ్ళు చేతులు ఎత్తేసి మీరే చేయండి అన్నారు కాబట్టి మేమే చేస్తున్నాము. ఇది బ్లేమ్ గేమ్గా కనపడలేదా? ఒక విధానపరమైన నిర్ణయం, కఠిన నిర్ణయం తీసుకోవాలి కదా ప్రభుత్వాలు. మొదట్లో కూడా చూశారు, నేనే ప్రస్తావించాను. మొదట్లో చాలామంది వ్యాక్సినేషన్కి వెనుకం చేసిన మాట వాస్తవం. మనలాంటి వాళ్ళం కూడా, నాలాంటి వాడు కూడా అందుబాటులో ఉన్నా కూడా వేసుకోకుండా ఆగిన మాట వాస్తవం, 100%. అది ఆ రోజున జరిగిన పరిస్థితి అదే. ఆ తర్వాత సెకండ్ వేవ్ తీవ్రత వచ్చిన తర్వాత, లేదంటే వ్యాక్సిన్ మీద నమ్మకం గురిగిన తర్వాత కొంత వచ్చారు తప్ప మొదట్లో ఆగిన మాట వాస్తవమే. అక్కడి నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా ప్రతి విషయంలో కూడా బ్లేమ్ గేమ్ నడుస్తూ వచ్చింది. కేంద్రం రాష్ట్రం మీద, రాష్ట్రాలు కేంద్రం మీద. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పటికైనా సరే ఆపుతాయా లేదా అనేది పార్టీలన్నీ కూడా. గారు, మొదటి వేవ్ని ప్రపంచంలోనే ఏ దేశం ఊహించినటువంటి రీతిలో, ఆశించినటువంటి ఒక స్థాయిలో కట్టడి చేయడమే కాకుండా భారత ప్రజలందరినీ కూడా ఏకత్రాటి మీదకి నడిపించి కరోనా యొక్క వ్యాప్తి కానీ, చావులు కానీ, రికవరీ కానీ మన దేశం అత్యంత అగ్రగామిగా ఉండేటట్టుగా భారత ప్రధాని అందరి యొక్క సహకారంతో ముందుకెళ్ళినటువంటి విషయాన్ని మనం చూసాం. ఆ తర్వాత రెండో వేవ్ సంబంధించినటువంటి విషయం వచ్చేటువంటి యొక్క స్థాయికే, ఆ సమయానికే భారత శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు అనేక పరిశోధనలు చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మొట్టమొదటిగా ప్రపంచంలోనే వ్యాక్సిన్ ని కనుగొన్నటువంటి దేశంగా భారతే కాకుండా ట్రయల్స్ లో కూడా అన్ని రకాలుగా సూచనల్ని, సలహాల్ని మరి WHO వాళ్ళది, ICMR వాళ్ళది పాటిస్తూ దిస్ ఈస్ ద ఓన్లీ వన్ వ్యాక్సిన్ అవైలబుల్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ వరల్డ్ అని చెప్పని మన భారత వైద్య నిపుణులు ముందుకొచ్చినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. ఈ నేపథ్యం మొత్తంలో 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటే మరి బీజేపీ ఏతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఈ విషయంలో క్రెడిట్ మోడీ గారికి పోతోంది, ఈ క్రెడిట్ కేంద్రానికి పోతోంది. మనం ఆర్థికంగా నష్టపోయాం లాక్డౌన్ వల్ల, మనకు కావాల్సినటువంటి సహకారం కేంద్రం అందించలేదు అనేటువంటి ఒక దుర్బుద్ధి ఆలోచనతో తర్వాత జరిగినటువంటి 2-3 సమావేశాల్లో కేంద్రం యొక్క పాత్రని, కేంద్రం యొక్క సహకారానికి సంబంధించినటువంటి విషయంలో కొంతమంది ముఖ్యమంత్రులు లేవనెత్తటం, ఆ తర్వాత కొన్ని విషయాల్ని రాష్ట్రాలకి మరి మేము చేస్తాం, మేము చూస్తాం, మేము ఆ రకంగా ప్రకటించుకుంటాం అన్నటువంటి తర్వాత లాక్డౌన్ కూడా జాతీయ స్థాయిలో నిర్ణయం కాకుండా ఆయా రాష్ట్రాల్లో కేసులను బట్టి, తీవ్రతను బట్టి, వ్యాప్తిని బట్టి నిర్ణయించేటువంటి అధికారిని అందరి యొక్క ముఖ్యమంత్రుల యొక్క సమావేశం సందర్భంలో 2-3 దఫాలుగా జరిగినటువంటి సందర్భంలో కేంద్రం రాష్ట్రాలకు వదిలేసినటువంటి విషయం మనం చూసాం. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు మరి కొన్ని రకాలుగా ముందుకెళ్ళాయి, కొన్ని రకాలుగా కంట్రోల్ చేయలేకపోయినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం. ఇంతలో వ్యాక్సిన్ ఉత్పత్తి అయింది. వ్యాక్సిన్ సంబంధించినటువంటి విషయం ట్రయల్స్ జరుగుతున్నప్పుడు మరి అనేక రకాలుగా మరి అవాస్తవమైనటువంటి, అసత్యమైనటువంటి, మరి అవమానపరిచేటువంటి విధంగా ప్రకటనలు కూడా కొంతమంది రాజకీయ నాయకుల నుంచి, కొంతమంది వ్యక్తుల నుంచి కూడా మనం చూసాం. ఎక్కడో చిన్న సంఘటన, వ్యాక్సిన్ తో సంబంధం లేకుండా వ్యాక్సిన్ తర్వాత మరణిస్తే వ్యాక్సిన్ వల్ల మరణించారని కూడా ప్రచారం చేసి ఒక భయాందోళనని సృష్టించడానికి కూడా చాలా మంది కృతకృతులైనటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి అంశం. ఈ జరిగినటువంటి తర్వాత వ్యాక్సిన్ యొక్క పంపకంలో ప్రయారిటీస్ నిర్ణయించారు. ఇది కేవలం మోడీ గారే చేయాల, అందరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వైద్య శాఖ కార్యదర్శులు, ప్రభుత్వ వైద్య శాఖ కార్యదర్శులతో తమ విషయాన్ని చర్చించుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలి ముందు వ్యాక్సిన్, ఎవరికి ఇవ్వాలి వ్యాక్సిన్ ఫస్ట్ అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు వయోవృద్ధుల్ని ఒక రకంగా గుర్తిస్తే, రెండోది ఈ కరోనా వ్యారియర్స్ గా ఎవరైతే పిలువబడ్డారో దేశంలో, ఎవరైతే ఆ యొక్క కరోనా వ్యారియర్స్ గా
మరి మెడికల్ సిబ్బంది, పారా సిబ్బంది, జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది లాంటి వాళ్ళు, ఇట్లా పోలీసులు, ఈ రకంగా ఒక వారియర్స్ యొక్క లిస్టు దేశవ్యాప్తంగా తయారు చేసి వాళ్ళందరికీ కూడా ఉచితంగా గవర్నమెంట్ ఇస్తూనే మరొకసారి జరిగినటువంటి ఒక విస్తృత స్థాయి సమావేశంలో వ్యాక్సిన్ సంబంధించినటువంటి విషయంలో ఏ రకమైనటువంటి విధానం ఉండాలి అన్నప్పుడు ప్రైవేట్ రంగంలో ఆసుపత్రులకు కూడా ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఏ ధర ఉండాలి, తర్వాత మిగతా వాళ్ళకి ఏ ధర ఉండాలి, ఎట్లా ఉండాలి అనేది ఇదంతా కూడా కలిసి చర్చించినటువంటి ఒక వ్యవహారం. దీనికి ఆజ్యం పోసింది ఎవరు? దీనికి ఇక్కడేం చర్చ జరగలేదు. ప్రభాకర్ గారు కేంద్రానికి లేదా టీకా ఉత్పత్తి సంస్థలు కేంద్రానికి ఎంతకి ఇవ్వాలి, రాష్ట్రాలకు ఎంతకి ఇవ్వాలి, ప్రైవేట్కి ఎంతకి ఇవ్వాలనేది ఎవరితో చర్చించలేదు. కేంద్రమే నిర్ణయం తీసుకుంది. అది అట్లనే మీరు అన్నట్టుగా ఈ టీకాల విధానంలో సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో చెప్పింది టీకా విధానం అనే దాంట్లో అస్పష్టత ఉంది, టీకా విధానాన్ని సవరించుకోవాలనే మాట వచ్చింది. ఆ టీకా విధానాన్ని కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాల ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయించాల్సింది. బట్ ఆ నిర్ణయంలో ఉన్న లోపాల వల్ల ఉండొచ్చు కదా, రాష్ట్రాలన్నీ కూడా రకరకాల సందేహాలు వ్యక్తం చేసింది. విజయ్ గారు ఒక చిన్న విషయం, వైద్యము తర్వాత ఈ యొక్క ఆహారము, ఈ రెండు కూడా మా పరిధిలోనే ఉన్నాయి, మేమే చూడాలి అన్నటువంటి బలమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఉద్ధవ్ ఠాక్రే, కేజ్రీవాల్, మన కేసీఆర్, తర్వాత ఇంకా కొంతమంది ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి తర్వాత పంజాబ్ ముఖ్యమంత్రితో సహా అప్పుడు ప్రభుత్వం రాజకీయాలకు పోకుండా రాష్ట్రాలు కూడా సేకరించేటువంటి అవకాశాన్ని కలిగించాయి. వీళ్ళు సొంతంగా నిధులు కేటాయించామని గొప్పలు చెప్పి గ్లోబల్ టెండర్లను పిలిచి ఏదో సాధిద్దామని చెప్పని ప్రయత్నం చేశారు. కానీ ప్రధానమంత్రి మాత్రం బాధ్యతాయుతంగా భారతదేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి కూడా ఈ వ్యాక్సిన్ అందాలే అన్నటువంటి ఒక కార్యాచరణతో ముందుకెళ్తుంటే వీళ్ళు కొన్ని రకాలుగా నేను ఆటంకాలను అడ్డంకులను ముఖ్యమంత్రులు కూడా బాధ్యత ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత ఉంది. అయితే ఇక్కడ ఎవరు దీన్ని నిర్వహిస్తున్నారు అన్నటువంటి విషయానికి వచ్చేసరికి అయినా ప్రభాకర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ లేకుండా రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు పిలిస్తే ఇతర దేశాల ఫైజరు, మోడర్నా వాళ్ళు వచ్చి ఇక్కడ టెండర్లో పాల్గొని ఇస్తారనేది ఎట్లా అనుకునే రాష్ట్రాలు మాత్రం ఎట్లా సాధ్యమవుతుంది? అది కేంద్రం తో చర్చించి అనుమతి తీసుకున్న తర్వాతనే రాష్ట్రాలు కూడా 25% వరకు మేము సేకరిస్తామని చెప్పిన తర్వాతనే ఈ ప్రక్రియ జరిగింది. జరిగిన తర్వాతనే ఏ కంపెనీలు వేయాలండి, ఎక్కడున్న వాళ్ళు వేయాలి. ఆల్రెడీ ప్రతి కంపెనీలకి ఒక 3 నెలలకి 6 నెలలకి ఆర్డర్లు ప్రపంచవ్యాప్తంగా మరి ఆర్డర్స్ వచ్చినటువంటి సందర్భం కొత్తగా వీళ్ళు పిలుస్తామంటే అవుతుందా? ఇది ఏదేమైనప్పటికీ కూడా ఒకటి మనం పాజిటివ్ గా తీసుకోవాలి. అక్కడ నేను రాష్ట్రాల వైఫల్యం అన్ను లేకపోతే ఇంకో రకమైనటువంటి విమర్శలుగా నేను భావిస్తల్లా. నిన్న భారత ప్రధానమంత్రి ప్రసంగం చేసిన తర్వాత ఫస్ట్ ట్వీట్ యొక్క హర్షం వ్యక్తం చేసింది విజయన్ పినరాయి రవి అని విజయన్ అని చెప్పి నేను చెప్పుకుంటున్నా. తర్వాత కెప్టెన్ అమరేందర్ సింగ్ అని చెప్తున్నా. తర్వాత నవీన్ పట్నాయక్ అని చెప్పి పేర్కొంటున్నా. తర్వాత ఇంకా మిగతా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రులు స్టాలిన్ లాంటి కొత్తగా తమిళనాడు ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి కూడా హర్షం వ్యక్తం చేశారు. మనం రాజకీయాలు పోకూడదు, ఈరోజు ప్రజలకు కావాల్సింది వ్యాక్సిన్, కేంద్రమే బాధ్యత తీసుకుంది. జూన్ 21 నుంచి అందరికీ వివిధ రకాల కేటగిరీల వారీగా చేస్తామని చెప్పారు. మధ్యలో కోర్టు కొన్ని విషయాలు చెప్పినట్టు మాట వాస్తవమే. అప్పటికే ఒక రకమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రులతో చర్చించి జరిగినటువంటి తర్వాత కోర్టు కొన్ని అంశాలను కూడా ప్రస్తావించింది. ఆ విషయాలను కూడా పరిగణలోకి తీసుకుని రెండో విడత వేవ్ ఏ రకంగా అయితే వ్యాప్తి చెందుతా ఉంది, కొన్ని రాష్ట్రాల్లోనే ఏ రకంగా బలం పుంజుకుని అతలాకుతలం అవుతా ఉంది అన్నటువంటి విషయాలన్నిటి కూడా కేంద్రం పరిగణలోకి తీసుకుని నేనే బాధ్యత వహిస్తాను, మా ప్రభుత్వమే అందరికి అందిస్తుంది, జూన్ 21 నుంచి అన్ని రకాలుగా ముందుకెళ్తామని చెప్పిన తర్వాత అసలు చర్చ ఉండకూడదు, రచ్చ ఉండకూడదు, దీని మీద అప్రస్తుతమైనటువంటి కామెంట్స్ ఉండకూడదు. లెట్ us లీవ్ ఇట్ టు ది రెస్పాన్సిబుల్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఫర్ ది డెసిషన్ అనౌన్స్మెంట్ ఈ మేడ్ అని చెప్పని మనం ఆలోచించాలి. ఓకే ప్రభాకర్ గారు. బెలనాయ్ గారు, జనవరి 16 నుంచి మే 1 వరకు వ్యాక్సినేషన్ మొత్తం కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే జరిగింది. ఆ సమయంలోనే రాష్ట్రాలు మాకు స్వేచ్ఛ లేదా, మీరు ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు వేయాలో మీరు చెప్తారా, మేము డిసైడ్ చేసుకుంటాం, మాకు కూడా ఇవ్వమన్నప్పుడు అప్పుడు ఈ విధానాన్ని మేము మార్చాం. నిన్న ప్రధానమంత్రి గారి స్పీచ్లో అది ప్రధానంగా ఉంది. మా ప్రయత్నం మేము చేసుకుంటాం, మేము టెండర్లు పిలుచుకుంటాం, మాకు అవకాశం ఇవ్వమన్నప్పుడు మేము ఈ విధానం మార్చామని. మళ్ళీ ఇవాళ రాష్ట్రాలన్నీ కూడా లేదు అదే బాగుంది, మొత్తం మీరే చూసుకోండి అని చెప్పి వాళ్ళు అన్నారు. అందుకని సరే మేము తీసుకుంటామని. ఇది సరైన విధానమా? కేంద్రం ఏంది, రాష్ట్రం ఏంది, అందరూ ప్రజలు ప్రాణాంతకమైన పరిస్థితి. ఎంత త్వరగా వ్యాక్సినేషన్ కంప్లీట్ అయితే అంత త్వరగా దీని యొక్క వేవ్లు వచ్చినా కూడా, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ వచ్చినా అదుపులో ఉండడానికి ఇది ప్రధానమని అనుకోవటం
మనం ప్రధానమైంది. అన్ని పార్టీలు, కేంద్రం, రాష్ట్రాలు అందరూ కలిసి త్వరితంగా వ్యాక్సిన్ ఇవ్వాలనే ఉద్దేశం ఉండాలి. కానీ కేంద్రం, రాష్ట్రం అనేటువంటి ఒక బ్లేమ్ గేమ్ నడిచిన మాట వాస్తవం. దాదాపుగా ఒక 3-4 నెలల పాటు బ్లేమ్ గేమ్ నడిచింది. దీనికి బాధ్యులు ఎవరు, జరిగిన నష్టానికి కారణం ఎవరు అనుకోవాలి? ఒకటి విజయ్ గారు, వాస్తవాల ప్రాతిపాదిక మీద కొన్ని విషయాలు మాట్లాడుకుంటే మంచిది. మనం మొదటి దఫా కరోనా వస్తుందనేటటువంటి విషయం కాంగ్రెస్ పార్టీగా ఫిబ్రవరి మొదటి వారంలోనే రాహుల్ గాంధీ గారు హెచ్చరించారు. ఆ రోజు ఆయనను రకరకాల కామెంట్స్ తోని బీజేపీ మీడియా సెల్ కి సంబంధించినటువంటి మిత్రులు కానీ చాలా పెద్ద పెద్ద నాయకులు, ఆరోగ్య శాఖ మంత్రితో సహా నెగిటివ్ కామెంట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. దాదాపు 40 రోజులు ఆయన హెచ్చరించిన తర్వాత 40 రోజులకు ఆ రోజు ప్రభుత్వం లాక్డౌన్ కు పోయింది. ఆ లాక్డౌన్ కూడా 24 గంటల ముందు నోటీస్ లేకుండా ప్రకటించినటువంటి పరిస్థితిని మనం చూసాం. దానివల్ల జరిగినటువంటి నష్టాన్ని కూడా మనం చూసాం. అది కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే ఇవాళ కోట్ల మంది చనిపోయేటటువంటి పరిస్థితి, లక్షల కోట్ల మంది నడిచిపోయే పరిస్థితి ఉండకపోయేది. ఆ జాగ్రత్తలు మొదటి దఫాలో తీసుకోకుండా నష్టం జరిగినటువంటి స్థితి ఉంది. మొదటి నుంచి మనం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ జూలై నుంచే వ్యాక్సినేషన్ కు సంబంధించినటువంటి రీసెర్చ్ ప్రక్రియ మొదలు పెడితే అండగా నిలబడి కంపెనీలకు వ్యాక్సినేషన్ రాగానే ప్రజలకు అందబట్టే పని చేస్తా ఉంటే మన ప్రభుత్వం డిసెంబర్ వరకు ఆర్డర్ ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూసాం. మన దగ్గర వ్యాక్సినేషన్ అక్టోబర్ నాటికే వచ్చిందనేటటువంటి విషయం తెలిసిన తర్వాత కూడా జనవరి 15వ తారీఖు నాటికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ప్రభుత్వం దగ్గర లేకపోవడం అనేటటువంటిది కూడా ఈ బ్లేమ్ గేమ్ కు పునాది వేసినటువంటి స్థితి ఉంది. ప్రభుత్వం మన దేశంలో ఇంతవరకు ఏ డిసీజ్ కు సంబంధించినటువంటి వ్యాక్సిన్ అయినా కేంద్ర ప్రభుత్వమే ఫ్రీగా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అదే పని చేసింది. కానీ ఇవాళ ఈ కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఒక స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు పోకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం పెద్ద ఎత్తున రెండో వేవ్ లో మనం ప్రజల ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రస్తుతం ఇవాళ ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల కంటే చాలా ఎక్కువ ప్రాణ నష్టం జరిగినటువంటి పరిస్థితి. బయట శవాలను చూస్తుంటే, అప్లికేషన్లను చూస్తుంటే, డెత్ సర్టిఫికేట్ల కోసం పెట్టుకున్నటువంటి అప్లికేషన్లను చూస్తూ తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. స్వయాన ప్రభుత్వం ప్రత్యేకంగా చూస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ లోనే ఎన్నికల రంగంలో లోకల్ బాడీ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసిన టీచర్లు 3 చచ్చిరని చెప్పి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. 1621 మంది చచ్చిరని చెప్పి టీచర్ అసోసియేషన్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వ్యాక్సినేషన్ కు సంబంధించినటువంటి ఒక ప్రణాళికబద్ధంగా జనవరి 16వ తారీఖు నాడు మొదలైన నాడే కేంద్ర ప్రభుత్వం కనుక రాష్ట్రాలు తన మాట వినకుండా పోయే పరిస్థితి లేదండి. మొదటి దఫాలో ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం స్వయంగా నిర్ణయం తీసుకుని లాక్డౌన్ ప్రకటించిన తర్వాత దేశం అంతా లాక్డౌన్ కు పోయింది కదా. ఏ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది? మీరు హడావుడిగా ప్రకటించారు, మేము వారం తర్వాత మా జనాలందరినీ సెట్ చేసిన తర్వాత మేము పోతామనేటటువంటి చెప్పినటువంటి సందర్భం లేదు కదా. కానీ ఈసారి ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు మేము వదిలేసినాం, మీరు చూసుకోండి అనేటటువంటి మాట గీయడం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అనుకూలమైనటువంటి పద్ధతికి పోవడం, ఒకవైపు ఎన్నికలు నిర్వహించడం, అది లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, కొన్ని రాష్ట్రాల ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ నిర్వహించుకుంటా బాధ్యత లేకుండా వ్యవహరించినటువంటి తీరున్నది. మీరు చూడండి, మీరు జనవరి 16 నుంచి మనకు ఏప్రిల్ వరకు జరిగినటువంటి వ్యాక్సినేషన్ ప్రక్రియలో 7 కోట్ల వ్యాక్సిన్స్ మనం విదేశాలకు ఇచ్చినాం. 1 కోటి ఫ్రీగా ఇస్తే 6 కోట్లు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అమ్ముకోవాలి? ఎందుకు మనం కొనుక్కోలేకపోయినాం? ఎందుకు మనం సేకరించలేకపోయినాం? వ్యాక్సినేషన్ రేట్లు తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత కూడా 25% రాష్ట్ర ప్రభుత్వాలు కొనుక్కోవచ్చు అని చెప్పిన తర్వాత కూడా ఏం జరిగిందండి? కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలకి ఇస్తుంది కంపెనీ, ఆ 400 రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది, ప్రైవేట్ వాళ్ళకి 600కి ఇస్తా అని చెప్తుంది. ఇదే వ్యాక్సిన్ పోయి విదేశాల్లో 200 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర తయారైనటువంటి వ్యాక్సిన్ విదేశాలకు తక్కువ రూపాయల్లో అమ్ముతారు, మనకు మాత్రం 600కు 800కు హాస్పిటల్ కాడికి వచ్చిన అదే వ్యాక్సిన్ ఇవాళ 1500, 1200, 1400కు వేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. ఎందుకు ఈ దోపిడీ కొనసాగుతున్నది? కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని తీసుకోకపోవడం వల్ల జరిగినటువంటి నష్టము. మొదటి రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది, మొత్తం యూనివర్సల్ ఫ్రీ వ్యాక్సిన్ సిస్టమ్ ను ప్రవేశపెట్టండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పుట్టిన ప్రతి మనిషికి ఫ్రీ వ్యాక్సినేషన్ ఇవ్వగలిగితే కూడా మనకు 30-40 వేల కోట్ల కంటే ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం లేదు. ప్రొడక్షన్ కు సంబంధించినటువంటి వాటిని కూడా మనం నాయక్ గారు మీరు అన్నట్టుగా రాష్ట్రాలకి ప్రైవేట్కి ఎంతకి ఇచ్చారో కానీ జనం దగ్గర మినిమం 1400 నుంచి 1500 వరకు వసూలు చేసిన పరిస్థితి ఉంది. సర్వీస్ ఛార్జీ 150 రూపాయలకు మించి ఇక్కడ అన్నారు, కానీ బయట చూస్తే దాదాపు 1500 వసూలు చేసినటువంటి ప్రైవేటు ఆసుపత్రులు చాలా ఉన్నాయి. మీరు అన్నట్టుగా రేపు 25% ప్రైవేట్ హాస్పిటల్స్లో తీసుకోవచ్చు, వాళ్ళు 150 రూపాయలు మాత్రమే సర్వీస్ ఛార్జ్ తీసుకోవాలని అన్నారు కదా. రేపు పొద్దున ఈ 25% కనపడతా ఉంటాయి, జనం బయటకు వస్తాయి. ప్రభుత్వం వేసేటువంటిది మాత్రం కనపడకపోతే పరిస్థితి ఏంటి?
జనం అందరూ కూడా ప్రైవేట్ మీద పడాలా? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్లో కానీ చాలా చోట్ల ఒక రోజులో 50,000 టీకాలు లేదంటే ఒక రోజుకి 1,00,000 టీకాలు వేసేటువంటి సామర్థ్యంతో ప్రైవేట్ సంస్థలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. అదే గవర్నమెంట్ సెంటర్ దగ్గరికి వెళ్తే 1000 డోసులు వేయగానే అయిపోయారు వెళ్ళిపోమని చెప్పి అంటూ ఉన్నారు. ప్రైవేట్ దగ్గరేమో లక్షల డోసులు వస్తూ ఉన్నాయి, ప్రభుత్వం వేసే దగ్గర ఏం లేదు. ప్రభుత్వాలు మరి రాష్ట్ర ప్రభుత్వాలు కొనటం లేదని అనుకోవాలా నిన్నటి వరకు? ఎందుకంటే ఇవాళ నుంచి ఇక విధానం మారింది కాబట్టి అనుకుందాం. రేపు పొద్దున కూడా ఈ పరిస్థితి రాదని గ్యారంటీ ఉంది. ప్రైవేట్కి మాత్రం లక్షల డోసులు వచ్చి పడతా ఉండొచ్చు. ప్రభుత్వ పరంలో డోసులు తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాం, ప్రాణం దక్కాలి కాబట్టి 1,500కో 2,000 రూపాయలకో వేసుకుందామని అనుకోవచ్చు జనం. అటువైపు మళ్ళీ పరిస్థితి వస్తుంది. ఎస్, మీరు చెప్పింది 100% విజయ్ గారు. కేంద్ర వ్యాక్సినేషన్ మొత్తం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ద్వారానే రాష్ట్రాలకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఇవాళ హైదరాబాద్ లో వేస్తున్నటువంటి వ్యాక్సిన్ ఏ కంపెనీలో ప్రొడక్షన్ అయింది, ఏ రూట్ ద్వారా ఆ ప్రైవేట్ కంపెనీకి పోయిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు సేకరించిన దానికంటే ఎక్కువ ఇవాళ ప్రైవేట్ కంపెనీలు వేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కువ. ఎందుకు వస్తున్నది, ఎక్కడి నుంచి వస్తున్నది, ఇది బ్లాక్ మార్కెట్ ఎట్లా తరలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రాలకు కేటాయించినటువంటి కోటా నుంచి పోతుందా, కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా ప్రైవేట్ పోతున్నటువంటి పరిస్థితి ఉందా, ఏ పద్ధతిలో ఇవాళ ఇది వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నదో చూస్తున్నాం. ఒక దోపిడీకి తెరలేపినటువంటి పరిస్థితి, ప్రజల ఆస్తుల్ని అమ్ముకునేటటువంటి పరిస్థితికి నెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నేను అంటా ఉన్నాను 100% వ్యాక్సినేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లోనే ఫ్రీగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా కాకుంటే ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ మనం చూస్తా ఉన్నాం. గ్యాస్ సంబంధించి ఆక్సిజన్ లేకపోతే ఎట్లా ఛార్జ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 30 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ఒక్కొక్క బెడ్ కు ఎంత ఛార్జ్ చేసినటువంటి పరిస్థితి, ఎట్లా దోచుకున్నాయో ప్రైవేట్ హాస్పిటల్ మనం చూసాం. రాష్ట్ర ప్రభుత్వం సేమ్ హాస్పిటల్ ఉంటది, పక్క హాస్పిటల్ ఉంటది, సేమ్ బెడ్ ఉంటాయి, అదే ఆక్సిజన్ బెడ్ ఉంటది. ఒక దాంట్లో 10,000 ఉంటది, ఒక దాంట్లో 1,50,000 ఉంటది. ఈ వేరియేషన్ ఎందుకు వచ్చినటువంటి పరిస్థితి? రేట్లు పెట్టు కంట్రోల్ చేసే పరిస్థితి అటు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు, అటు కేంద్ర ప్రభుత్వం. ఓకే బెల్లనాయక్ గారు మళ్ళీ మాట్లాడుతాం. శ్రీధర్ రెడ్డి గారు టీఆర్ఎస్ నాయకులుగా ఉన్నారు మీరు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మధ్య కూడా ఇటువంటి చర్చ జరిగింది. నిన్న కూడా కేటీఆర్ గారు ఆస్క్ నెటిజన్స్ తోటి మాట్లాడిన ఇష్యూలో కూడా ఈ ప్రధానంగా చర్చకు వచ్చింది. దాంట్లో కొంత వాడివేడి సంభాషణ కూడా జరిగింది. కొంతమంది బీజేపీ అధికార ప్రతినిధులు కొంచెం సీరియస్ కామెంట్స్ కూడా చేశారు. ఇకనైనా ఆగుతుంది అనుకోవచ్చా? పైగా నేను ఒక ప్రశ్న వేశాను ఇప్పుడే, రేపు పొద్దున ప్రైవేట్కి 25% ఇవ్వచ్చు అని అన్న తర్వాత ఈ రేపు వచ్చేటువంటి డోసులన్నీ ఆ 25 కోటాలోనే కనుక వస్తే, ప్రభుత్వంలో కనుక స్లో అయితే తప్పని పరిస్థితుల్లో అందరూ కూడా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ ఏంది, పేదవాళ్ళు కూడా త్వరగా వేసుకోవాలని చెప్పి ప్రైవేట్లోనే వేసుకునే పరిస్థితి, వేసుకోక తప్పని పరిస్థితి వస్తే ఏంటి? అదే నాకు నిన్న ఇంత రాగం తీసి ఏదో పాట పాడినట్లు మళ్ళీ ప్రైవేట్ కిందకి ఇవ్వాలని నాకు అర్థం కాలే. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మీరు మాకు డోసులు ఇస్తే రోజుకు 10 లక్షల మందికి మేము వేయగలుగుతామని చెప్తా ఉన్నాం. 2,75,00,000 మందికి అబౌవ్ 18 మన రాష్ట్రంలో డోసులు వేయాలి మనం 2 డోసులు. అంటే ఈ 2 డోసులకి సంబంధించి మీరు ఇస్తే డోస్ 1 27 days లో వీ కెన్ కంప్లీట్ ఇట్, అంటే బిలో 1 month కేంద్రం వేయగలిగితే. మళ్ళీ ఇక్కడ ప్రైవేట్ పాత్ర ఎందుకు నాకు అర్థం కాలేదు. నిజంగా దీంట్లో లాభం అనేటటువంటి విషయం లేకపోతే ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ దృష్టి సారించగలుగుతాయా? ఏదో కొన్ని కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ ఉద్యోగులు వేసుకోవడానికి వేరు, కానీ మళ్ళీ వ్యాపారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తా ఉంది, ఎవరి ప్రయోజనాల కోసం అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రశ్నించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మొత్తంగా ఉచితంగా ఇవ్వండి. 150 రూపాయలు డబ్బులు ఉన్నోళ్ళు కానివ్వండి, డబ్బులు లేనోళ్ళు కానివ్వండి, 150 రూపాయల వ్యాక్సిన్ ఇవ్వలేమా అందరికీ? మళ్ళీ దీంట్లో 25% ఎందుకు పక్కకు పోవాలి అంటే మీరు ప్రతిసారి కూడా దాంట్లో లీకేజ్ కి అవకాశం ఇస్తున్నారు. దీంట్లో ఏదో అంతరార్థం వేరే ఉందనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రెండవది, ఇలా ప్రధానమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి దాంట్లో బాటం లైన్ ఏంది, అందరికీ వ్యాక్సిన్ ఇస్తాం. ఇది కొత్తగా చెప్పినరా? గతంలో మీరు చెప్పారు, గతంలో నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో చెప్పారు, రవిశంకర్ ప్రసాద్ గారు చెప్పినారు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు చెప్పినారు. దీనిలో కొత్త విషయం ఏముంది? మీరు చెప్పినటువంటి విషయం నుంచి మీరే పక్కకు తొలగి మాట తప్పి దేశంలో వ్యాక్సిన్ ప్రణాళిక విషయంలో గందరగోళం సృష్టించి ప్రైవేటు, కార్పొరేటు, గవర్నమెంటు, కేంద్రానికి ఓ రేటు, రాష్ట్రానికి ఓ రేటు, రకరకాల గందరగోళాన్ని మీరు సృష్టించి ప్రజల నుంచి, రాజకీయ పార్టీల నుంచి, ప్రతిపక్షాల నుంచి, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇదేం పద్ధతి, ఈ ప్రభుత్వం ఇట్లా బిహేవ్ చేస్తా ఉందనే ఒక ఒత్తిడి వచ్చిన తర్వాత ఇవాళ రాజకీయంగా మీ ప్రతిష్ట కాపాడుకోవడం కోసం బయటకు వచ్చి దగ్గరలో ఉన్నటువంటి యూపీ ఎన్నికలో, ఆ తర్వాత వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికలు, పంజాబ్, మణిపూర్, గోవా, ఛత్తీస్గఢ్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వేగంగా గ్రాఫ్ డౌన్ అవుతుంది, ప్రజలు అసహించుకుంటున్న విషయాన్ని వచ్చిన తర్వాత మీరు ఒక సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చినారు, మేము వ్యాక్సిన్ ఇస్తాము. దాంట్లో
ఎవరు రాజకీయం చేయొద్దు, మమ్మల్ని ఏమొద్దు అని అనుకుంటూనే రాష్ట్రాలు అడిగితే అధికారం ఇచ్చాము, వాళ్ళు ఫెయిల్ అయినారనే విధంగా మాట్లాడడం అనేది ఆ స్థాయిలో కరెక్టో కాదో నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇదేమన్నా మోటార్ సైకిల్ కారో కాదు. చిన్నప్పుడు మా నాయన కనుక నేను తోలుతా అంటే సరే ఈసారి నువ్వు తోలు చూడరా, నీతో కాకపోతే నేనే తోలుతా అన్నట్టు. ఇది ప్రజల ప్రాణాలు. వ్యాక్సినేషన్ మాత్రమే రేపు పొద్దున మన యొక్క అంటే శ్రీధర్ రెడ్డి గారు అడిగినాయి కదా రాష్ట్రాలు, విజయ్ గారు మీ పెత్తనం ఏంటి అని ప్రశ్నించారు కదా రాష్ట్రాలు. మీ అడగలేదండి. పెత్తనం ఏంటి మీరు చెప్పాలా? మీరు ఎవరికేయమంటే వాళ్ళకి వేయాలా? మాకు అవకాశం ఇవ్వండి, మేమే కొనుక్కుంటాం, మా కోటాలు మేము నిర్ణయించుకుంటాం, రాష్ట్రాలు డిమాండ్ చేసినాయి కదా. అస్పష్టమైనటువంటి అన్యాయమైనటువంటి వాదనకు దిగుతున్నారు. ఇవాళ మీరు వ్యాక్సిన్లు ఇస్తే డోసులు వేయాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే కదా, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే కదా. నిర్ణయాధికారంలో భాగస్వామ్యం అని మీరు అడగలే. మీరు కేసీఆర్ గారి పేరు ప్రస్తావించిన ప్రభాకర్ గారు లేదు. మేమేమన్నామంటే రాష్ట్రాలకు నిధులు కానివ్వండి, మిగతా అవసరాలు ఇస్తే ఏమని చెప్పారు. కానీ మీరు ఇవ్వాలనుకున్నటువంటి పక్షంలో అప్పుడు రాష్ట్రాలు సొంతంగా గ్లోబల్ టెండర్లకు పోయినాయి. మీరు ఇస్తామని చెప్పి ముందే భరోసా ఇచ్చిండి మొత్తం అన్ని కంట్రోల్ తీసుకుంటే ఎవరు కాదనే వాళ్ళు. ఒకటి మొత్తం లోపభూయిష్టమైన విధానం మీరు గుర్తుపెట్టుకోండి. మే 2020 నుంచి సెప్టెంబర్ 2020 వరకు అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, డెన్మార్క్ కానీ, బ్రెజిల్ కానీ ఈ దేశాలు 300 మిలియన్లు అంటే 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్ల డోసులకు అక్కడ ఆర్డర్ ఇస్తే వాళ్ళ జనాభా అనుసరించి మన దేశము ఎప్పుడు ఇచ్చిందో తెలుసా? జనవరి 2021లో సీరం ఇన్స్టిట్యూట్ కి, భారత్ బయోటెక్ కి భారతదేశ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డరు సీరం ఇన్స్టిట్యూట్ కి 1,10,00,000, భారత్ బయోటెక్ కి 55 లక్షలకు డబ్బులు ఇచ్చినారు. ఇయాల్టి వరకు కూడా ఎక్స్ట్రా ఒక్క డోసు కూడా ఎక్కడ కూడా బయట కంపెనీలతో ఒప్పందం జరగలేదు, ఇక్కడ కంపెనీలకు డబ్బు బదలాయింపు జరగలేదు. ఇక మా ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు మొత్తంగా మేము సహకరిస్తేనే వ్యాక్సిన్లు ఉత్పత్తి చేశారు. ఫైన్. మరి ఎట్లా శ్రీధర్ రెడ్డి గారు ఈ సంవత్సరాంతానికి డిసెంబర్ నాటికి మొత్తం 200 కోట్ల డోసులు కంప్లీట్ చేయాలనేది లక్ష్యం. అరౌండ్ 184, 186 అనుకుందాం. ఏమంటున్నా, ఇప్పటికి 23 కోట్ల మందికి ఫస్ట్ డోస్ చేసి ఉన్నాయి. విజయ్ గారు 270 కోట్లు డోసులు భారతదేశానికి అవసరం. 2 డోసులు వేస్తే మీరు వేసింది 23 కోట్లు అంటే ఎంత? నాట్ ఈవెన్ 10%. నెంబర్ 1 పాయింట్. అది కూడా ఫస్ట్ డోస్ చెప్తున్నారు. రెండో విషయం నేను చెప్తా ఉన్నాను ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో మీరే క్రెడిట్ తీసుకోండి, నేను కాదనట్లే. కరెక్ట్ గా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటేనే ప్రధానమంత్రి గారే తెలంగాణ రాష్ట్రానికి వస్తారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని కనీసం ఆహ్వానించరు. మరి ఆ టీకా వ్యాక్సిన్ తయారు చేసే దగ్గర మరి అంత రహస్యం ఏంటో మాకు తెలియదు. కానీ రాజకీయం చేయదంటున్నారు కాబట్టి మాట్లాడము. నేనేమంటున్నా, మరి ఇదే విషయం మీరు ముందు చెప్పుంటే బాగుండేది. 6 నెలల ముందు పోనీ ఇప్పుడైనా చెప్పినారు. కానీ ఎట్లా విశ్వాసం వస్తుంది? మీరు ఇప్పుడు ప్రధానమంత్రి గారు నిన్న చెప్పింది, కానీ బీజేపీ నాయకులు చాలా మంది చర్చలలో కానీ మరో విషయంలో కానీ చాలా రోజుల నుంచి చెప్తున్నారు 200 కోట్ల డోసులు డిసెంబర్ వరకు ఇస్తామని చెప్తున్నారు. ఎట్లా ఇస్తారు? ఏ కంపెనీలతోటి మీకు ఒప్పందాలు అయినాయి? ఎన్ని కంపెనీలకు ఎన్ని డోసులకు మీరు డబ్బులు ఇచ్చినారు? వాళ్ళు ఏమైనా మీకు సప్లై షెడ్యూల్ ఏమైనా ఇచ్చినారా? ఆ సప్లై షెడ్యూల్ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని డోసులు కావాలి, ఏపీలో ఇన్ని డోసులు కావాలని మీరు ఏమైనా షెడ్యూల్ ఇచ్చినరా? ఆ షెడ్యూల్ ప్రకారంగా మేము వ్యాక్సినేషన్ చేసుకోవాలని చెప్పినరా? ఏమీ లేదు. కంటి తుడుపుగా ఇమ్మీడియట్ గా వస్తున్నటువంటి ఒక ఒత్తిడిని తట్టుకోలేక రాజకీయ పరమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇది రాజకీయ పరమైన స్టేట్మెంటే కాదు. ఇది వాస్తవ రూపంలో ఉంటుందంటే విత్ ఇన్ షార్ట్ నోటీస్ దీనికి సంబంధించినటువంటి సప్లై షెడ్యూల్ ఇవ్వాలి. విత్ ఇన్ షార్ట్ నోటీస్ ఈ ప్రైవేటు గవర్నమెంట్ తీసేయాలి. 150 రూపాయల డోసు డబ్బున్నోడు. ఎందుకంటే ఇక్కడ డబ్బున్నోళ్ళను ఎందుకు ఇవ్వాలనేది విషయం కాదు. ఇక్కడ ఈ 75% తప్పుదోవ పట్టకుండా చూసుకోవాలంటే ఈ 20% కూడా తీసుకొని రావాలనేది నా ఉద్దేశం. వేరేది కానే కాదు. ఇకపోతే ఫైనల్ గా నేను ఒక మాట మాట్లాడుతున్నా. నిన్న ఒక బీజేపీ అధికార ప్రతినిధి గారు కేటీఆర్ గారు ఆస్ కేటీఆర్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ విషయంలో వస్తున్నటువంటి ఒక ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటే మాట్లాడినటువంటి భాష మీ సంస్కారం తెలియజేస్తుంది, మీ ఇడియాటిక్ అప్రోచ్ తెలియజేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్రంలో నిన్న చూసిన డికే అరుణ గారు, విజయశాంతి గారు మాట్లాడుతూ ఉన్నారు. అరుణ గారు వేసినటువంటి ప్రశ్నలలో బాధ్యత కేటీఆర్ గారు అంటారు. వదిలేండి శ్రీధర్ రెడ్డి గారు ఓకే, మీరు కామెంట్ చేశారు, అది ఇక వదిలేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం బ్లేమ్ గేమ్ ఆపమనే మనం హెడ్డింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటా మళ్ళీ బ్లేమ్ గేమ్ ఎందుకు? ప్రభాకర్ గారు, సంవత్సరాంతానికి అందరికీ వ్యాక్సిన్ ఎలా అనేటువంటి ఒక ప్రశ్న వస్తూ ఉంది. ఎలా అనేది సాధ్యం కాదు, చేయలేరనే మాట కాదు, ఎలా చేస్తారు అనేది జరగాలి, ఎట్లా చేస్తారు అనేది ప్రభాకర్ గారు చెప్పండి సార్. శ్రీధర్ రెడ్డి గారికి బీజేపీలో ఉన్నప్పుడు కాస్త అవగాహన ఉండేది.
కాస్త స్టడీ చేసి మాట్లాడేవారు. ఇప్పుడు టిఆర్ఎస్ లో పోయిన తర్వాత అవగాహన పోయింది, మీ దగ్గర అవగాహన ఆలోచన లేదు, పోయింది, మీ దగ్గర అవగాహన పోయింది, ఆలోచన పోయింది. ఏం లేదు, మాట్లాడటం కొరకు మాట్లాడాలి. మాట్లాడే దాంట్లో ఈరోజు చర్చ తప్పు ఒక ఉందంటే నిమిషం, అరే వినండి, నేను చెప్తా, విన్నాక మీరు మాట్లాడండి. మళ్ళా మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా, అదే చెప్తున్నా. అరే వినండి, చెప్తున్నా. అరే నువ్వు ఒక్క నిమిషం విను అబ్బా, నువ్వు చాలా పెద్దోళ్ళు అయిపోయినావు, వినరాదు, విను. నువ్వు కాస్త ఓపిక ఉండాలి. మీ కేటీఆర్ కి లేదు, మీ కేసీఆర్ కి లేదు. అబ్బా నీకే ఓపిక ఉంది కాబట్టి ప్రజలు ఏమండి విజయ్ గారు, మాట్లాడండి ప్రభాకర్ గారు, మీరు మాట్లాడండి. కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశాడు. ఆయనకి అవగాహన లేదు, ఆయనకు ఆలోచన లేదు. ఈయన చెప్పినటువంటి ప్రణాళికలన్నీ చూడలా, షెడ్యూల్ తెలుసుకోకుండా కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశాడు. స్టాలిన్ డిఎంకేకి సంబంధించి నిన్న మొన్నటి వరకు కత్తులున్నటువంటి స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు, బిల్లానాయక్ గారు చెప్పినట్టుగా ఒక్క విషయాన్ని కూడా ఆలోచన చేసుకోవాలా. వాళ్ళ సెక్రటరీ రిపోర్ట్ కూడా చూడలా. కేంద్రం ఏమంది, ప్రణాళిక ఏం చెప్పింది, ఈ వ్యాక్సిన్ ఏ రకంగా ఇద్దామనుకుంది అన్న చూడకుండానే గుడ్డిగా స్టాలిన్ గారు కూడా హర్షం వ్యక్తం చేశారు. కెప్టెన్ అమరేందర్ సింగ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ సీఎం ఇన్ ది కాంగ్రెస్ పార్టీ అని చెప్పని చాలా మంది కితాబిస్తుంటారు. నిన్న ఒక్క నిమిషం, ఆయన కూడా ఈ యొక్క ప్రధాని ప్రసంగం తర్వాత ఆయన ప్రస్తావించినటువంటి అంశాలను చూసిన తర్వాత, ఆలోచించిన తర్వాత ఆయన బ్లేమ్ గేమ్ గా మాట్లాడలా, ఆయన హర్షం వ్యక్తం చేశాడు. ఇక్కడ మనం 3 విషయాలు గమనించాలి. ఇప్పుడు రాష్ట్రం నిన్నగాక మొన్న కూడా కేంద్రం ఇచ్చినటువంటి వ్యాక్సిన్ కూడా ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి విషయానికి వచ్చినప్పుడు సూపర్ స్ప్రెడర్స్ అని చెప్పని వీళ్ళు కూడా పెట్టి షాప్ ఓనర్లకి, షాప్ కీపర్లకి, దీంతో పాటు ఆటో డ్రైవర్లకి, ఆటో క్యాబ్ డ్రైవర్లకు కూడా మనం ప్రయారిటీలో వేయాలని చెప్పని అన్నారు. ఎందుకన్నారు? కేంద్రం గైడ్ లైన్స్ కాబట్టి. ఒక్కసారిగా భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ప్రజలకి ఒకటే రోజు వ్యాక్సిన్ వేయాలని చెప్పని ఆలోచించారు. ప్రయారిటీస్ చూస్తారు, తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ చూస్తారు, తర్వాత వాళ్ళకి ఉన్నటువంటి కరోనా వ్యాక్సిన్, కరోనా గురైనటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయనకి యాంటీబాడీస్ ఉంటాయి, 6 నెలల వరకు వ్యాక్సిన్ అవసరం లేదు. తర్వాత ఒక డోస్ ఇచ్చిన తర్వాత రెండో డోస్ కి ICMR స్టడీస్ 4 వారాలు యాక్షన్ ప్లాన్ గురించి చెప్పండి ప్రభాకర్ గారు. TV5 కి చాలా క్రెడిబిలిటీ ఉంది. ఆ TV5 డిబేట్ లో అవగాహన లోపంతో డిబేట్ లో పాల్గొన్నటువంటి వ్యక్తులు అసత్యాలు, అవాస్తవాలు మాట్లాడుతుంటే సరి చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటది, మీ పైన కూడా ఉంటది. 6 నెలలు మాట ప్రభాకర్ గారు మీరు అన్నట్టుగా నిన్న అందరూ స్వాగతించారు. వ్యాఖ్యలు రకరకాలు, ఎప్పుడో నిర్ణయం తీసుకోవాల్సింది అని మమతా బెనర్జీ గారు అన్నారు. ప్రైవేట్ కి ఎందుకు ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రశ్నించారు. మీరు అన్నట్టుగా నిన్న అందరూ స్వాగతించారు. నేనేమన్నానంటే డే 1 నుంచి ఇప్పటి వరకు జరిగింది బ్లేమ్ గేమ్ కాదా? ఇప్పటికైనా ఆపుతారా? నేను ఆ మాట అడుగుతున్నా. నేను బ్లేమ్ గేమ్ జరగలేదా? ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి గారి ప్రసంగంలో ఈ వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్ ఉంది. మీరు చూస్తే మేము ఇట్లా రాష్ట్రాలు కోరితేనే అప్పుడు మార్చాం, కేంద్రం ఏ వయసు వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వాలో కేంద్రమే నిర్ణయిస్తుందా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించాయి. తమ ప్రయత్నం ఏదో తాము చేసుకుంటామన్నారు. దీంతో కేంద్రానికి అభ్యంతరం ఎందుకని సరే మేము మార్చాం. ఇప్పుడు వాళ్ళకి వాస్తవాలు తెలిసి వచ్చినాయి. కొన్ని రాష్ట్రాలు మొదటి విధానం మేలని చెప్పి అందుకే మళ్ళీ ఇట్లా మార్చుకున్నాం. నేనేమంటానంటే కేంద్రమా రాష్ట్రమా కాదు, ఈ ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు, ప్రభుత్వాలు ఇక్కడ ప్రాణాలు. కేంద్రం రాష్ట్రం అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సింది పోయి కేంద్రం ఇస్తానంటేనేమో రాష్ట్రం ఒక మాటని, లేదు సార్ మీరే చేసుకోండి పోండి అని చెప్పి రాష్ట్రాలకు వదిలేసాం. ఇప్పుడు రాష్ట్రాలేమో మా వల్ల కాదన్నాయి కాబట్టి ఇప్పుడు నేను తీసుకుంటానంటే ఈ మధ్యలో జాప్యం వల్ల జరిగినటువంటి నష్టానికి, కష్టానికి, పోయిన ప్రాణాలకి ఎవరిస్తారు? కారణం ఎవరు? జవాబుదారీ ఎవరు? విజయ్ గారు ఒక చిన్న విషయం, కేంద్రము విశాలమైనటువంటి దృక్పథంతో, ఉదారమైనటువంటి భావంతో భారత ప్రజలు అందరూ కూడా సురక్షితంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంక్షేమంతో ఉండాలి అన్నటువంటి ఒక అభిప్రాయం, ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం. తర్వాత ప్రధానమంత్రి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. తెలుసా, ప్రైవేట్ లో వ్యాక్సిన్ 25% వేస్తే కూడా 150 రూపాయలకు మాత్రమే వేయాలి. వేసేటట్టుగా రాష్ట్రాలు దాన్ని పర్యవేక్షించాలి అని చెప్పిన తర్వాత బెల్లయ్య నాయక్ గారు, రెడ్డి గారు తప్పుదోవ పడుతుంది, ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది, ఎవరి కోటాలు వస్తుంది, ఏ రకంగా మాటలు ఏంటంటే నిన్నంతా కూడా ఈ కన్ఫ్యూజన్ వచ్చింది. ప్రైవేట్ లో ఫ్రీగా కాదు, ప్రైవేట్ లో వాళ్ళు ఏదో నిర్ణయిస్తారు 1400 1500 కోవిషీల్డ్ కాదు, సర్వీస్ ఛార్జ్ మాత్రమే 150 రూపాయలు ఎక్కువ తీసుకోవాలి. 150 రూపాయలే.
తర్వాత రెండోది దీపావళి వరకు ఉచితంగా రేషన్ ఇస్తామని చెప్పారు. మే కాదు మాసంలో ప్రభాకర్ గారు, ఇక్కడ చిన్న క్లారిటీ ఇవ్వడానికి నిన్న ప్రధానమంత్రి గారి ప్రసంగం తర్వాత జర్నలిస్టులకు కూడా చాలా మందికి సందేహం వచ్చింది. ప్రైవేట్ లో 150 రూపాయలకు కాదు, ప్రైవేట్ లో వ్యాక్సిన్ యొక్క ధర ఉంటుంది, ఆ ధర మీద 150 రూపాయలు మాత్రమే తీసుకోవాలి గరిష్టంగా సర్వీస్ ఛార్జ్ అనేది. మీకేంటి ప్రైవేట్ లో కూడా ఫ్రీ అనుకుంటారా? లే విజయ్ గారు, ఒక చిన్న విషయం నన్ను కంప్లీట్ చేయనియండి. లాస్ట్ టైం కూడా ఇదే చేశారు. కేంద్రమే వ్యాక్సిన్ ఇస్తుంది అన్నాక రాష్ట్రంకి డబ్బిస్తుందా? మమ్మల్ని టెండర్ పిలుచుకోమంటారా? ఏం చేయమంటారు? రాష్ట్రాలు అడిగాయి, ముఖ్యమంత్రులు కూడా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు, వాళ్ళు కేంద్రాన్ని ప్రశ్నించేటట్టుగా నిలదీసేటట్టుగా అడిగారు. సో లెట్ us have a collective responsibility అన్నట్టుగా రాష్ట్రాలకు అవకాశం ఇస్తే చేతులు ఎత్తేశారు. వ్యాప్తి నియంత్రించలేకపోయారు. ఇంకో రకంగా వైఫల్యం చెందారు. మరణాల సంఖ్యను దాచారు. అనేక రకాలుగా అభద్రతా భావాన్ని ప్రజల్లో నెట్టేశారు. నెట్టేసిన తర్వాత మళ్ళీ మీటింగ్ జరిగినప్పుడు ప్రభాకర్ గారు బ్రేక్ తీసుకున్న తర్వాత మాట్లాడదాం. నేను మిమ్మల్ని ఒకటి అడిగాను, ఈలోపు మళ్ళీ బ్రేక్ తర్వాత మీతో మాట్లాడతాను. మీరు యాక్షన్ ప్లాన్ ఏంటి? ఈ రాబోయేటువంటి ఈ 6 నెలలు మాత్రమే ఉంది, మనం డిసెంబర్ వరకు కనుక ఒకవేళ అనుకుంటే ఈ లోపు ఏ విధంగా చేయాలి? ఇతర దేశాల నుంచి ఎన్ని తెప్పించుకోగలుగుతాం? ఇక్కడ డోసుల ఉత్పత్తి ఏ స్థాయిలో పెంచుకోగలుగుతాం? దాని మీద మాట్లాడదాం. చిన్న బ్రేక్ తర్వాత చర్చకోసాం. వెల్కమ్ బ్యాక్. బెలనాయక్ గారు మాట్లాడదాం, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. బెలనాయక్ గారు, బహుశా ప్రభాకర్ గారి ఉద్దేశం కానీ 150 రూపాయలు సర్వీస్ ఛార్జ్ మాత్రమే వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల నుంచి ప్రైవేట్ ఆసుపత్రులు కొనుక్కోవాలి, ఆ కొనుక్కున్న ధర మీద 150 రూపాయలకు మించి సర్వీస్ ఛార్జ్ ఉండొద్దు అనేది నేను ప్రధానమంత్రి గారి ప్రసంగంలో ఉన్నటువంటి అంశం. బట్ ఇక్కడ ఒక అంశం ఉంది, ఇప్పటిదాకా చూస్తున్నాం కాస్టు 1400-1500 రూపాయలు వసూలు చేసినటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి, 1500 రూపాయలు ఒక్కొక్క వ్యాక్సిన్కి. కాబట్టి ఇప్పుడు దాని మీద కూడా ఒక నిర్దిష్టమైన విధానం రావాలి. ఆ ఆసుపత్రులకి సంస్థలు ఎంతకిస్తున్నాయి, లాభాపేక్ష లేకుండా సర్వీస్ ఛార్జ్ ఇస్తున్నాం కాబట్టి లాభాపేక్ష లేకుండా వాళ్ళు 400కు 500కు 600కు ఇస్తున్నారని చెప్తున్నారు. ఏది మన కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ భారత్ బయోటెక్ కానీ వాళ్ళు కానీ ప్రైవేట్ ఆసుపత్రికి ఇచ్చే ధర, దాని మీద 150 రూపాయలు అంటే 500-600కు మించి వ్యాక్సిన్ ధర లేకుండా చూసేటువంటి బాధ్యత మరి కేంద్రం తీసుకుంటుందా లేదా? దాని విధి విధానాలు ఇంతవరకు రాలేదు. మరి నాయక్ గారు, ఇప్పుడు విజయ్ గారు, నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, ఒక సింపుల్ ఇంజెక్షన్ వేయడం కోసం 150 రూపాయల సర్వీస్ ఛార్జ్ ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 10 రూపాయలు ఎందుకు పెట్టలేకపోయినారు? 20 రూపాయలు ఎందుకు పెట్టలేకపోయారు? సింపుల్ ఇంజెక్షన్ కదా, దానికి 2 డోసులకు 300 రూపాయలు సర్వీస్ ఛార్జ్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకుంది? ఈ దేశ ప్రజలు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? రెండోది, ప్రధానమంత్రి గారు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారు. ఇప్పటి వరకు 23 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసాం అనేటటువంటి మాట చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆయనే ఒప్పుకున్నాడు కదా. అయితే ఈ లెక్క ప్రకారం ఇంకా 176 కోట్ల వ్యాక్సిన్ జరగాల్సినటువంటి అవసరం ఉందిగా. రోజుకు 15.5 లక్షల వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఈ పద్ధతిలో పోతే కనీసం 1000 రోజులు పడుతుంది. ఇంకా రోజుకు 15 లక్షల మంది, 15.5 లక్షల మంది, 16 లక్షల మందికి కనుక మనం వ్యాక్సినేషన్ ఇస్తే ఈ దేశంలో మొత్తం కవర్ కావడానికి ఇంకా పట్టేది 1000 రోజులు. లేదా బెలనాయక్ గారు, ఇప్పుడున్న పరిస్థితి లేదు కదా, రాబోయే రోజుల్లో ప్రొడక్షన్ విపరీతంగా పెరుగుతుంది కదా, స్పుత్నిక్ వి వస్తుంది, ఇంకా రకరకాలుగా పెరుగుతుంది ప్రొడక్షన్. అడుగుతున్నది ఏంటంటే, నేనేమన్నా అంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ అది చెప్పలేదు, ఎంత ప్రొడక్షన్ పెరగబోతుంది అనేటటువంటి విషయంలో నిన్న ప్రధానమంత్రి గారు దాని మీద ఏం క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మనం జనవరి 21 నుంచి మొన్న 7వ తారీఖు నిన్నటి వరకు మొత్తం వ్యాక్సినేషన్ జరిగిందంత విజయ్ గారు, ఇవాళ జరిగిందే మొత్తం 4.61 crores 2 డోసులు తీసుకున్నటువంటి వాళ్ళు. ఈ లెక్కన మనం యావరేజ్ లో తీసుకుంటే 3.8% మాత్రమే వ్యాక్సినేషన్ ఈ దేశంలో మన ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది? ఈ లెక్కన ప్రభుత్వం దగ్గర దీని మీద ఏమైనా ప్రణాళిక ఉందా అంటే, ఇవాళ మా మిత్రునికి ప్రభాకర్ గారి కోపం వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు తీసుకోవాలని గత 8 నెలల నుంచి అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, ఆ 25% కూడా మీ కంట్రోల్లో పెట్టుకోకండి, ప్రైవేట్ కి ఇయ్యకండి. సిరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 1200 అమ్ముతున్నాడు విజయ్ గారు, ఇవాళ 2 డోసులకు కలిపి 2700 కంప్లీట్ అవుతున్నాయి. భారత్ బయోటెక్ వాళ్ళు 1200 అమ్ముతున్నారు, సిరమ్ వాళ్ళేమో మీకు 900 అమ్ముతున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం 1900 రూపాయలు దానికి ఇది డోస్ వేసుకుంటే 2700 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. ఇవాళ పేద ప్రజలు ఎందుకు ఈ భరించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది? నేను అంటా ఉన్నాను, ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్రభుత్వం ఏమంటుంది, ఇది బ్లాక్ మార్కెట్ పోతలేదా? మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పోలేదా? పోకుంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో వెరిఫై చేయమంటే కోపం ఎందుకు వస్తుంది? ఎందుకు కోపం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది? ఎంతకు ముందు మనం పోలియో కమైన వ్యాక్సినేషన్ కోసం డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా? మనం వేరే వ్యాధులు వస్తే మనం దానికోసం డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా? దీనికి సమాధానం చెప్పకుంటే ఇవాళ
ఆ ముఖ్యమంత్రి మా పంజాబ్ ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు, కేరళ ముఖ్యమంత్రి అందరూ మేము కూడా ఆహ్వానిస్తున్నాం. నిన్న చెప్పిన దానికి మేము చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న అంశాలు మేము కూడా ఆహ్వానిస్తున్నాం. కానీ ఇది సరిపోదు, దీంట్లో లోపాలు ఉన్నాయి, ఈ లోపాలని సరి చేసుకోమంటున్నాం, ప్రణాళికాబద్ధంగా రమ్మంటున్నాం, మొత్తం దేశ ప్రజల్ని కాపాడేటటువంటి పద్ధతిలో పొమ్మంటున్నాం. మీరు థర్డ్ వేవ్ కనుక స్టార్ట్ అయితే, మన వ్యాక్సినేషన్ ప్రక్రియ లేట్ అయితే, ఇదే పద్ధతిలో కొనసాగితే రేపు థర్డ్ వేవ్ వస్తే మళ్ళీ లక్షల మంది చనిపోయేటటువంటి ప్రమాదం ఉంది కదా. ఇవాళ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 3 లక్షలు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. ఎవరు దీనికి బాధ్యత వహించాలి? ఈ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ ఇండిసిసివ్నెస్, అన్ప్లానింగ్నెస్, ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి నష్టం కదా ఇది. దీనికి ప్రభుత్వం ప్లాన్ చేసుకోండి అని చెప్పి కోరడం తప్పనేటటువంటి బాధలో అహంకారపూరితంగా ప్రభాకర్ మాట్లాడటం చాలా బాధాకరం. ఇది రాజకీయాల చర్చ తొలగిపోలేదు. రాజకీయాల్లో మీ వైఫల్యాలు చెప్పమంటే చాలా చెప్తా నేను. ఒకవైపు సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతున్నటువంటి క్రమంలో కావాలని ప్రణాళికబద్ధంగా ఉద్దేశపూర్వకంగా 8 సార్లు బెంగాల్ 8 దఫాలలో బెంగాల్ ఎలక్షన్ పెడతారు. మనం సబ్జెక్ట్ వరకే పరిమితం. మీరు చేసిన రాజకీయ తప్పులు కదా. కాబట్టి నేనేమంటున్నాను విజయ్ గారు అంటే, ఇవాళ ప్రధానమంత్రి గారు మీరు నిన్న చేసిన ప్రకటనను ఆహ్వానిస్తూనే దాంట్లో ఉన్న లోపాలని సరి చేసుకోండి. 100% వ్యాక్సినేషన్ మీ కంట్రోల్లో తీసుకోండి. 100% ఫ్రీ ఇవ్వండి. ఆ 150 రూపాయల ఛార్జ్ కూడా వేయడానికి వీల్లేదు. ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మీరు ప్రైవేట్ కంపెనీలకు దోపిడికి ఎందుకు వదిలేయాలి? ఈ దేశాన్ని ఎందుకు వదిలేసేటటువంటి పరిస్థితి వస్తున్నది? నేను అందులో ఆలోచించమని చెప్తున్నాను. దానికి కావాలంటే విరాళాలు అడగండి. మీరు గతంలో ప్రధానమంత్రి దాని కేర్ ఫండ్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. మీరు పంపించినటువంటి మాస్కులు, మీరు పంపించినటువంటి ఎక్విప్మెంట్లు ఎట్లా పనిచేస్తున్నాయో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూస్తా ఉన్నారు. ఆ రోజు మీరు పంపించిన పంజాబ్ లో పంపించినటువంటి ఆక్సిజన్ మాస్క్ ఎట్లా పనిచేసినా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఒకటి జరుగుతుంది. లేదు బేలనాయక్ గారు, ఒకటి చేయొచ్చు. ఒకవేళ వ్యాక్సినేషన్ కనుక ప్రభుత్వం ఇచ్చినటువంటి ధర నిర్ణయించి వ్యాక్సిన్ సంస్థలు ఇచ్చినటువంటి ధరకే వేస్తే సరే, సర్వీస్ ఛార్జ్ 150 రూపాయలు అంటే కొంచెం మీరు అన్నట్టు ఎక్కువ అయినా కూడా ఒక ఇంజక్షన్ చేస్తే 50 రూపాయలు, కొన్ని ఆసుపత్రిలో 100 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఈ వ్యాక్సిన్ కాబట్టి ఆస్తి లేదంటున్నారు. బట్ ఇంకొక భయం ఏంటంటే, ఆందోళనకరం ఏంటంటే, ఉత్పత్తి సంస్థల దగ్గర నుంచి ప్రైవేటు సంస్థలు ఎంత కొంటాయి, వాళ్ళు ఎంతకి ఇస్తారనేది కీలకం ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు ఎంత కొంటున్నారో మనకు తెలియదు. ఇప్పుడు 1500 రూపాయలు వసూలు చేస్తున్నారు. లాభం ఎంత ఉంటుంది అనుకున్నారు ఒక్కొక్క వ్యాక్సిన్ మీద? 800, 1000 రూపాయలు, లేదంటే 800, 700 ఈ స్థాయిలో లాభం జరుగుతూ ఉంది. ఒక వ్యాక్సిన్ మీద, ఒక పేదవాడు, ఓ మధ్యతరగతి చేసిన వ్యాక్సిన్ మీద ఒక్కొక్క ఆసుపత్రి ఒక వైల్ కూడా కాదు, వైల్ అంటే 11 మందికి వస్తుంది. అందులో ఒక షాట్ మీద, ఒక డోస్ మీద ఆ స్థాయిలో వస్తుంది. దాన్ని తగ్గించాలి. ఆ మేరకు ఆ ప్రయోజనాల్ని మీరు అన్నట్టుగా వీళ్ళకి కలిగించాలి పేదలకి. విజయ్ గారు, నేనేమంటున్నా అంటే ఆరోగ్యం విద్య ప్రభుత్వం బాధ్యత. ఆరోగ్యం విద్య ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు 100% హెల్త్ కు సంబంధించినటువంటి ఇవాళ ప్రభుత్వం బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు? నంబర్ 2, వ్యాక్సినేషన్ ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి విజయ్ గారు, బయట వేస్తున్నటువంటి ఇంజక్షన్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రైవేట్ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. ఎంతకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది? కొన్ని దగ్గర 1400, కొన్ని దగ్గర 1500. ఊర్లలో నేను మొన్న కోదాడమ ఊరికి పోయినటువంటి పరిస్థితి ఉంది అత్తగారింటికి. అక్కడ ప్రైవేట్ వాళ్ళు టెస్ట్ చేస్తే 1500 తీసుకుంటున్నారు విజయ్ గారు. కరోనా టెస్ట్ చేస్తే 1500 తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వం దానికి రేట్ ఫిక్స్ చేయలే, ఇంత అని చెప్పలేదు, కానీ దోపిడీ జరుగుతుంది కదా. ఓకే నాయక్ గారు, అర్థమైంది మీ వాదన. 150 రూపాయల సర్వీస్ ఛార్జీని కూడా మినిమం చేయాలని. శ్రీధర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఏంటి బాధ్యత? ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా మనం అనుకుంటున్నాం, మనం సంవత్సరాంతాన్ని కంప్లీట్ చేయాలనేది ఎలా చేస్తాం ఏందని దాంట్లో బహుశా యాక్షన్ ప్లాన్ వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి కాదు, డెఫినెట్గా జూలై నెలలో ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది. జూలై ఆగస్టులో ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడున్న రేషియో ప్రకారం చూసుకుంటే టైం ఎక్కువ పడేటట్టు ఉంది. కానీ బట్ రాబోయే 2-3 నెలల్లో విపరీతంగా వస్తుంది, ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది. కాబట్టి బహుశా డిసెంబర్, జనవరి నాటి కంప్లీట్ చేయొచ్చు అనేది ఒక మాట చెప్తా ఉన్నాం. విజయ్ గారు, TV5 ద్వారానైనా రాష్ట్ర ప్రజలకు తెలవాలి. రాష్ట్ర ప్రభుత్వం, ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్, కేంద్రం కనుక మనకు డోసులు కేటాయిస్తే వ్యాక్సిన్ రోజుకు 10 లక్షల మందికి డోసులు వేసేదే సామర్థ్యం మన దగ్గర ఉంది. మన దగ్గర 2,75,00,000 డోసులు కావాలి ఇమ్మీడియట్ గా వేసుకోవడం కోసము. మరి కేంద్రం ఇవ్వాలి. నెంబర్ 1, కేంద్రం ఇవ్వాలంటే ఉత్పత్తి కావాలి కదా శ్రీధర్ రెడ్డి గారు. కేంద్రం ఏం చేసుకుంటారు? మొదట్లో ఏదో ఎక్స్పోర్ట్ చేశారు, ఆ విషయాన్ని పక్కన పెడదాము. ఇప్పుడు ఇవ్వాలంటే ఉండాలి కదా. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రభాకర్ గారికి నేను వాస్తవాలు, కేంద్రం ఎప్పుడు ఆర్డర్ ఇచ్చింది, మిగతా వాళ్ళు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు? ఫస్ట్ ఏమో 18 అబోవ్ అందరికి ఇవ్వాల్సిన పరిస్థితులలో తప్పడడుగులు వేసి ముందు 18 అన్నారు, తర్వాత 45 అన్నారు, రకరకాలుగా తప్పడడుగులు వేశారు. తర్వాత డోసుల మధ్య అంతరాన్ని ఇష్టానుసారం పెంచారు, స్టాక్స్ లేక. ఇవన్నీ చెప్తేనేమో వారు నాది అవగాహనలో పట్టున్నారు.
నాకెంత అవగాహన ఉందో, నాకెంత విషయ పరిజ్ఞానం ఉందో ఉప్పల్లో ఉన్న బీజేపీ కార్యకర్తలకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న బీజేపీ కార్యకర్తలకు తెలుసు, మొత్తం ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలుసు. ఇక నేను వారి గురించి ఆ విషయం మాట్లాడదలుచుకోలేదు. నేను అడిగింది ఏంటి, ఈ ప్రకటన ముందు చేసి ఉంటే భరోసా ఉండేది. రెండు, ఏ ప్రాతిపదికన చెప్తున్నారు? మీ ఖండితులకు చెప్తున్నారా? ఏమైనా ప్రణాళిక ఉందా? ఉంటే ఇవ్వండి. మీరు మాకిచ్చే ప్రణాళిక చెప్తే చాలు, ఇక్కడ మేము వేస్తాం. కానీ మీరు రాష్ట్రాలకు ఇచ్చే ప్రణాళిక పక్కన పెట్టండి. ఏ కంపెనీలకు ఆర్డర్ ఇచ్చారు, ఎక్కడ ప్రణాళిక ఉంది, ఎవరిస్తా అన్నారు మీకు? ఇప్పుడు మీరు అన్నట్టు విజయ్ గారు మీరు చెప్పినట్లు ఈ రెండు కంపెనీలే కాకుండా కొత్తగా కొన్ని కంపెనీలు వస్తా ఉన్నాయి. స్పుత్నికే కావచ్చు, జేడెస్ కార్డులు కావచ్చు, ఇంకేదో 2-7 కంపెనీలు హైదరాబాద్ లో ఉన్న బయాలజికల్ ఇవాన్స్ కూడా వస్తా ఉంది. వాళ్ళైతే 150 రూపాయలకే 2 డోసులు ఇస్తా ఉంటున్నారు. కార్బోవాక్సిన్ చెప్పారు. మీకు విషయం చెప్తున్నాను, వ్యాపారం జరుగుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ ఎవరు వేసినా ఇప్పుడు వాళ్ళు భగవంతుల్లా కనబడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ కూడా అభినందించాల్సిందే. నిన్న హైటెక్స్ లో ఒక వ్యాక్సిన్ డ్రైవ్ నడిస్తే 40,000 డోసులకి 1200-1500 ధర నిర్ణయించారు. 6 కోట్లు. మరి ఏమిటి దీంట్లో వాళ్ళు ఎంత కొన్నారు, వీళ్ళు ఎంతకి ఇచ్చిండ్రు? మీరు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నియంత్రణ తీసుకోవాలంటే మొత్తం మీరే కొనండి, అవసరమైతే రాష్ట్రాలను ఛార్జ్ చేయండి, మీరే ఇక్కడ ఇవ్వండి, రాష్ట్రాలకు చెప్పండి మీరే కంప్లీట్ డోసులు వేయాలా. ఇవాళ పోలియో వేస్తున్నాం, అన్ని డోసులు వేస్తా ఉన్నాం. ఈ సమయంలో ఈ మొత్తం గ్యాప్ లో ఆ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెంచుకుంటారు కదా రాష్ట్రాలు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మిమ్మల్ని పొగిడారు కాబట్టి విజయన్ గారు ఎమ్మటే మీకు ముద్దైపోతారు. మిమ్మల్ని నిన్న ఆహ్వానించినందుకు అమరేందర్ సింగ్ ఎఫిషియెంట్ మినిస్టర్ అయిపోతాడు. నేనేమంటున్నా కాదనట్లే, మంచిదే. రాజకీయాలు వద్దంటూనే మీరు మాట్లాడారు కాబట్టి. సార్ మీరు కూడా చాలా సందర్భాల్లో పొగిడారు, మీరు చాలా పొగిడారని చెప్పి వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. ఆ సందర్భాలు కూడా ఉన్నాయిలేండి. అయితే నేనేమంటున్నా అంటే విజయ్ గారు ఫైనల్ లెవెల్ కమిటీ నేను ఒకటే ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి నేను చెప్పేది ఏంటంటే, ప్రజల తరఫున వ్యాక్సిన్ ఉచితంగా దేశం మేము ఇప్పటి నుంచి కాదు, నేను ఆ మధ్య ఒక వ్యాసం కూడా రాశాను. 1 నేషన్ 1 వ్యాక్సిన్ అని ఎందుకు అన్నారు? ఏంటి మతలబు? ఎక్కడ పోతుంది 35,000 కోట్ల రూపాయలు? ఎవరికి ఆర్డర్లు ఇచ్చారు? ఎందుకు అడిషనల్ గా మీరు కొత్త టైపులు చేసుకోరు? విదేశాల్లో మన కేటీఆర్ గారు చెప్పారు, విదేశాల్లో దగ్గర అన్యూజ్డ్ వ్యాక్సిన్స్ 50-60 కోట్లు ఉన్నాయి. ఆ ప్రభుత్వంతో మాట్లాడి తెచ్చుకోండి. ఇవన్నీ మాట్లాడితేనేమో అసభ్య పదజాలంతో మాడుతా ఉన్నారు. ఇక్కడ కొంతమంది నాయకురాలేమో అసలు మీకు వ్యాక్సిన్ గురించి తెలుసా? ఇక విజయశాంతి గారికి వ్యాక్సిన్ గురించి తెలుసు, మాకు తెలియదు. ఈ రకమైన రాజకీయ వ్యాఖ్యలు చేయడం కాదు. మేము ఒకటే, ప్రజల వైపు నుంచి రకరకాల తప్పులు జరిగాయి కాబట్టి ఒత్తిళ్ల మధ్యన నిన్న ప్రకటన చేశారు. ఈ ప్రకటన కొత్తది కాదు. ఇప్పుడు దీనికి ఒక ప్రణాళిక ఇవ్వండి, ప్రణాళిక వ్యాక్సిన్ చెప్పండి. 18 బిలో పిల్లల మీద కూడా, పిల్లల కోసం వ్యాక్సిన్ కోసం కూడా ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్తున్నారు కదా, దాని మీద ప్రణాళిక ఉందా? 3rd వేవ్ ఒకవేళ వస్తే అన్ఫార్చునేట్లీ అది పిల్లల మీద ప్రభావం చూపిస్తుందని చెప్పి అంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు రెడీ అవుతున్నాయి. ఏమన్నా అన్ఫార్చునేట్ అన్నది వస్తే మనం రెడీ కావడానికి. మరి ఆ వ్యాక్సిన్ సంగతి ఏంది? అది వస్తే అది ఇస్తారా? ఇస్తే ఎట్లు ఇస్తారు? ఎప్పుడు? ప్రణాళిక చెప్పమని అడుగుతున్నా నేను. రాజకీయం దీంట్లో లేనే లేదు. అయితే మీ అవగాహన ఏంటంటే, ప్రణాళిక మీద ప్రభాకర్ గారికి ఎంత అవగాహన ఉంది? ఎన్ని డోసులు ఏ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు? ఆ అవగాహన చెప్పమని చెప్పండి. ఎన్ని కంపెనీలకు డబ్బులు ఇచ్చారు? అవగాహన చెప్పమని చెప్పండి. ఎప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తారు? ఆ అవగాహన, మీ అవగాహన గొప్పది. వాళ్ళు మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని డోసులు? ఓకే, ప్రభాకర్ గారు, ఇప్పుడు ప్రధానమంత్రి గారి ప్రసంగంలో ఆ అంశాలు కొద్దిగా చోటు చేసుకోలేదు. బహుశా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందండి. అంత ఇమీడియట్ గా ఎక్కడి నుంచి తెస్తారు, ఏం తెస్తారు అన్నప్పుడు కాదు కదా. ప్రభాకర్ గారి నుంచే ఇప్పుడు ఇమీడియట్ గా రావాలంటే ఎట్లా? కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళందరూ గణాంకాలు చూసి చెప్పాల్సిన అంశాలు మీరు ప్రభాకర్ గారి నుంచి ఇమీడియట్ గా తెలియాలి, నాకు తెలియాలంటే ఎట్లయితుంది? కాదే, మీ అవగాహన లేదని మిమ్మల్ని అన్నారని చెప్పి మీరు ఇప్పుడు ఈ అంశాలన్నిటికీ సమాధానం చెప్పమని మీరు ప్రభాకర్ గారిని ఫిక్స్ చేస్తున్నట్టున్నారు. ప్రభాకర్ గారు, విజయ్ గారు చెప్పండి. నేను శ్రీధర్ రెడ్డి గారి అంత ప్రొఫెషనల్ పొలిటీషియన్ కాదు, సీజనల్ పొలిటీషియన్ అంతకంటే కాదు. వారికి ఉన్నంత పొలిటికల్ మెచ్యూరిటీ నాకు లేదు, నేను ఒప్పుకుంటా. ఈజ్ ఎ మోస్ట్ సీజనల్ ప్రొఫెషనల్ పొలిటీషియన్. హీ నోస్ హౌ టు షిఫ్ట్ ది లాయల్టీస్ ఆల్సో. అది పక్కన పెడదాం. ఈరోజు కేటీఆర్ కి ఇన్ని మాటలు మాట్లాడాడు కదా, నేను చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్తున్నాను. TV5 సాక్షిగా చెప్తున్నాను. మొదటి యొక్క వ్యాక్సినేషన్ పీరియడ్ లో తెలంగాణ వాజ్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ 17% వ్యాక్సిన్ వేస్టేజ్ చేసినటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1 గా ఉంది. మరి ఇది కేసీఆర్ వైఫల్యం అనుకోవాలా, కేటీఆర్ అసమర్థత అనుకోవాలా, లేకపోతే ఎవరి యొక్క అసమర్థత వల్ల 17% వ్యాక్సినేషన్ వృధా అయిందని చెప్పని నేను చెప్తున్నాను. ఐ విల్ స్టిక్ టు మై వర్డ్స్. ఇది కనుక 17% లో 1% తేడా వచ్చినా నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా.
కేటీఆర్ తప్పుకుంటానో లేదో అడగమని చెప్తున్నాను. ఆల్రెడీ తప్పించారు. సెకండ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిన తర్వాత మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, ది వే ఇన్ విచ్ దే హావ్ డెల్ట్ ది వ్యాక్సినేషన్ అనే దాంట్లో విషయం తెలంగాణ స్టాండ్స్ 6th అని చెప్పి నేను చెప్తున్నాను. 6th అని చెప్పని దీనికి కూడా కేటీఆర్ ఒప్పుకోవాలి, లేకపోతే నేను ఐ విల్ షో ఆల్ ది ఎవిడెన్సెస్. నేను రాజకీయాలకు పోదలుచుకోలే, నేను మాట్లాడదలుచుకుంది ఒకటి, నేను చెప్పదలుచుకుంది ఒకటి. ఇన్ని సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాఠశాలలో గాని ప్రభుత్వ వైద్యశాలలో గాని కనీస మౌలిక వసతులు ఓకే మళ్ళీ ఇంకా ఆన్సర్లో కొద్దిరండి ప్రభాకర్ గారు. మళ్ళీ కాంగ్రెస్ పాలన బీజేపీ పాలన ఉంది కానీ ప్రైవేటు రంగం పెరిగింది. ప్రభాకర్ గారు ఇక్కడ ఒక క్లారిటీ. ప్రభాకర్ గారు మొదట్లో రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వేసే క్రమంలో వృధా అనే కాన్సెప్ట్ ఏపీ తెలంగాణ ఇంకా చాలా రాష్ట్రాల్లో జరిగింది. ఆ పర్సంటేజ్లు ఉన్నమాట వాస్తవమే. తర్వాత రెండో దశ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో వ్యాక్సినేషన్ వృధా పర్సంటేజ్లు బాగా తగ్గుతా ఉన్నాయి రాష్ట్రాల్లో, అది కూడా ఉంది. మాట్లాడినప్పుడు విన్నా నేను. ఇప్పుడు జూన్ 21 తేదీ ఇచ్చారు. జూన్ 18 నాటికల్లా ఏ రాష్ట్రానికి ఏ సమయానికి ఎంత రిలీజ్ అవుతుంది, ఏ దఫాలుగా రిలీజ్ అవుతుంది అన్నటువంటి జూన్ 18 నాటికి మొత్తం భారతదేశం ఉన్నటువంటి ప్రజానికం అందరికి కూడా అందుతుంది. తర్వాత ప్రయారిటీస్ ఈరోజు హెల్త్ స్టడీస్ చేసినటువంటి నిష్ణాతులు శాస్త్రవేత్తలు ICMR లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో భారత్ చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని ప్రశంసల్ని ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నాయని చెప్పుకుంటూ పోతుంటే ఈ కేటీఆర్ కారు కూతల్ని నమ్మేదండి. ఎవరండి నమ్మేది? ఎవరు నమ్మేది చెప్పండి. ప్రభాకర్ గారు, శ్రీధర్ గారు 130 కోట్లు అది చిన్న దేశాల్లో వ్యాక్సిన్ ఎక్కడో పురోగతి చెందిందని మాట్లాడితే ఎట్లా అండి? కూడా ప్రధానమంత్రి గారు చెప్పారు ప్రపంచంలో పర్సంటేజ్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి గారు 21వ తారీఖు నాటికి డిసైడ్ అవుతుంది ఎవరెవరికి ఎన్ని వస్తాయి ఎంత చెప్తున్నారు. 18వ తారీఖు. ఓకే శ్రీధర్ రెడ్డి గారు, జూన్ 18 అని చెప్పారు. ఓకే శ్రీధర్ రెడ్డి గారు. ఇప్పుడు ఒకటి నేను అడిగింది కదే, నేను అడిగింది ఏంది, ప్రణాళిక ఇచ్చి ఉంటే బాగుండేది. జూన్ 7వ తారీఖు జూన్ 21 కి పెద్ద ఫరక్ లేదు కదా, ఇప్పుడు కమ్ ప్రిపేర్డ్ అనేది నా ఉద్దేశం. ఒకటి సార్ ప్రభాకర్ గారు నా ఎఫిషియన్సీ గురించి సీజనాలిటీ గురించి మాట్లాడు. ఐ హావ్ నాట్ స్కిప్డ్ మై లాయల్టీ, ఐ హావ్ షోన్ మై లాయల్టీ టువర్డ్స్ తెలంగాణ. ఇవాళ రాజేందర్లు వీళ్ళందరూ అందుకునే నేను వ్యంగ్యంగా అన్నా అనుకోవద్దు. నేను విన్నా. మీరు రాజకీయాల నుంచి తప్పుకోనక్కర్లేదు. ప్రభాకర్ గారు మిమ్మల్ని ఆల్రెడీ తప్పించారు. ఇంకా ఎప్పుడు కూడా ఉప్పల్ ప్రజలు మిమ్మల్ని రానివ్వరు. నన్ను ఎవరు తప్పించలా, కవిత కూడా ఓడిపోయింది, కవితను కూడా తప్పించారా? దొడ్డిదారుల కవిత వచ్చిందేమో, దొడ్డిదారులు రాము. మళ్ళా ఉప్పల్లోనే నిలబడి నేను గెలిచి చూపిస్తా శ్రీధర్, నేను మళ్ళా ఉప్పల్లోనే నిలబడి గెలిచి చూపిస్తా. మీలాగా కవితలాగా నేను దొడ్డిదారులే రాను, మీలాగా కవితలాగా దొడ్డిదారులే రాను, మీలాగా సంతోష్ లాగా దొడ్డిదారులే రాను. మీలాగా పార్టీలు మార్చి విశ్వాసం లేనటువంటి వ్యక్తిగతను. పార్టీ అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీ, టిఆర్ఎస్ అంటేనే తెలంగాణని ముంచిన పార్టీ, వంచిన పార్టీ, కుటుంబ పాలనతో సతమతం అవుతుంది పార్టీ. ఒక పార్టీనా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని ఆలోచించినా నీకు టిఆర్ఎస్ ఛాలెంజ్ చెల్లింది. ఎన్ని మాట్లాడినా కూడా నేను ఎవరు తిరిగేటోడు లేడు, పట్టించుకునేటోడు లేడు, చూసేటోడు లేడు, చెప్పేటోడు లేడు. పాల్గొంటున్నావు టిఆర్ఎస్ వకాలతో ఒక్కడే మాట్లాడుతున్నావు. పూటకు ఒక మాట మాట్లాడటం, రోజుకు ఒక మాట మాట్లాడటం, రకరకాలుగా మాట్లాడటం. గుర్తించేటువంటి పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకో. కేసీఆర్ వినాలే, ఆ తర్వాత విజయ అవకాశం ఇస్తే. ప్రభాకర్ గారు మీరు ఆగుతారా? ఒక హాఫ్ మినిట్ ఆగండి ప్లీజ్.
నన్ను శ్రీధర్ రెడ్డి ఒకటే గారు నిమిషము. ప్రభాకర్ ఇప్పుడు ఒకటి విజయ్ గారు టైం లేదు. శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్. విజయ్ గారు వ్యక్తిగతంగానే మాట్లాడాలనుకుంటే ఇది పెద్ద విషయం కాదు. అస్సాంలో ఎవరిని ముఖ్యమంత్రిని చేసినావు, ఇవాళ వచ్చే నాయకులు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీలాంటి వాళ్ళకి శాత కాదని చెప్పి నక్సలైట్ల నుంచి తీవ్రవాదులకు వెళ్ళి లీడర్లను తెచ్చుకుంటున్నారు. మనం చరిత్రలు మాట్లాడుకుంటే చర్చ చేసుకుందాం. నువ్వు మాట్లాడమను, ఏదైనా మాట్లాడతావు. ఇప్పుడు నీకు కావాలి పదవి. ఓకే ఓకే నీకు కావాలి ఓకే శ్రీధర్ రెడ్డి గారు, వ్యక్తిగతమైన మాట్లాడతావు. అంశాలు వద్దులండి. ఎన్ని మాట్లాడినా మీ- నీకు పుట్టగతులు మీ- ఉండవు. మీరు నాకు రాదు, నాకు వస్తే వస్తుంది, లేకపోతే మీరు రాదు. టీఆర్ఎస్ లో ఎక్కడో చోట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయండి. ప్రభాకర్ గారు కూడా మళ్ళీ ఉప్పల్ నుంచి చేస్తానంటున్నారు, ఎమ్మెల్యేలుగా కండి. నాయక్ గారు కూడా ఈసారి పార్లమెంట్ సీట్ ఏదైనా తీసుకొని ఆయన కూడా పార్లమెంట్ కి రండి. న్యూస్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలా మంది మంత్రి పదవులు, చాలా మంది పెద్ద పెద్ద పదవులు పోషించారు. మీరు కూడా ఆ స్థాయిలో ప్రజా జీవితంలో ఎదగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ రెడ్డి గారు, నాయక్ గారు, ప్రభాకర్ గారు చర్చలో వాళ్ళందుకు. ఇది ఈరోజు న్యూస్ క్యాన్. రేపు న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుద్దాం.